శ్రీ సన్నిధి ప్రేక్షకులకు నమస్కారం. మనం ఎందరో యోగులను, ఎందరో గురువులను, మరెందరో సాధకులను నిత్యం కలుస్తూనే ఉన్నాం. వారి నుంచి అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని తీసుకుంటూనే ఉన్నాం. ఈరోజు మనం చేసుకున్నటువంటి అదృష్టం మన పూర్వజన్మ సుకృతం. ఈ రోజున మనం ఈ సత్సంగం ఏదైతే చేయబోతున్నామో వారు మన మధ్యలో ఉన్నారు, మనతో పాటు ఉన్నారు అంటే దానికి మనం చేసుకున్నటువంటి పూర్వజన్మ సుకృతమే కారణం. ఈ రోజున మనం వారిని చూస్తున్నాము, వారితో మాట్లాడుతున్నాము, వారిని దర్శిస్తున్నాము అంటే ఇది మనందరం కూడా గత జన్మలో ఎంతో సుకృతం చేసుకున్నాం. అందుకని ఈరోజు మనకి అదృష్టం కలిగింది. అలాంటి మహానుభావులు గురుదేవులు సద్గురు కామర్తి విశ్వనాథం గారు, వారు ఈ రోజున మనకి సమయం ఇచ్చారు. ఈ సమయాన్ని ఏమాత్రం వృధా చేయకుండా ఈ సత్సంగం ప్రారంభిద్దాం. నమస్కారం గురుగారు. చాలా సంతోషం గురుగారు. మాకు కూడా చాలా సంతోషం. మీరు ఎన్ని యుగాలుగా జన్మ తీసుకుంటున్నారు గురుగారు? అంటే ఎన్ని యుగాలు అనేది నాకు గుర్తులేదు, కానీ నాకు 5 జన్మల నుంచి గుర్తుంది. అంతకు ముందుకు నాకు అంత ఐడియా లేదు. ఒక చెప్తే కూడా ఒక బోగస్ తప్ప వేరే. గత 5 జన్మలుగా అన్నీ కూడా ఇక్కడే ఇలాగే ఇదే ప్రాంతంలో పుట్టారా, లేదా రకరకాల డిఫరెంట్ ప్లేస్లో పుట్టారు? వేరే దేశాల్లో కూడా పుట్టారు? వేరే దేశాల్లో పుట్టారు. భారతదేశం. ఆ ప్రాంతాలను గుర్తుపడతారా గురుగారు? కానీ అది అవసరం ఉన్నదా మనకి? ఏం అవసరం, కానీ బంధాలు తప్ప ఇంకా ఏం పెట్టుకోవాలి. బాధ అనేది వస్తుంది. మీకు ఎందుకు తెలుసుకోవాలనిపించింది గురుగారు అట్లా? అంటే ఉన్నాయా లేదా జిజ్ఞాస, జ్ఞాతం ఇచ్చా జిజ్ఞాస. అవును గురుగారు. ఈ క్రమంలో అంటే భగవద్గీత చదివిన మీరే ఏదైనా ప్రత్యేకమైన ఒక సాధనలు చేసి దీని ద్వారా మనం కొంచెం ఉపాసనలు కానీ సాధనలు కానీ చేసి వెళ్ళాలి అని ఏదైనా భావన చేసి సాధనలకు వెళ్ళారా? వెళ్దాం. అట్ల గురించి కాస్త సాధనకు వెళ్ళాను. నేను భైరవి బ్రాహ్మణుల దగ్గర కూడా వెళ్ళాను కొన్ని విద్యలు నేర్చుకోవాలని చెప్పి. ఎక్కడ? వెస్ట్ బెంగాల్ మిడ్నాపూర్ డిస్ట్రిక్ట్ ఉండింది అప్పుడు. ఇప్పుడు మరి ఉందో లేదో తెలియదు. అప్పట్లో మిడ్నాపూర్ డిస్ట్రిక్ట్ వెస్ట్ బెంగాల్. భైరవి బ్రాహ్మణులు తోతాపురి అని ఉండేవాడు, అంటే రామకృష్ణ పరమహంస గురువు. అతని శిష్యుడు వచ్చి వివేకానంద స్వామి. అట్లా కల్ట్ వచ్చిన తర్వాత నాకు భైరవి బ్రాహ్మణులతో పరిచయం ఏర్పడి కొన్ని విద్యలు నేర్చుకున్నాను. అంటే ఎలా అక్కడికి వెళ్ళాలని ఎందుకు అనిపించింది గురుగారు? అంటే ఏదో సంథింగ్ స్పెషల్, ఏదో ఒకటి చేయాలా సొసైటీకి, ఏదో ఒకటి చేయాలా. ఇప్పుడు పునరపి జననం, పునరపి మరణం, పునరపి జనని జఠరేశారు. ఏం పుడుతున్నాం, పెరుగుతున్నాం, చనిపోతున్నాం, మళ్ళీ పుడుతాం, పెరుగుతాం. వాట్ ఈస్ ద యూజ్? చనిపోయే రోజు కూడా ఇద్దరికి మంచి చేసిపోతుంది. అంతకన్నా కావాల్సింది సంథింగ్ స్పెషల్. అక్కడికి వెళ్ళాక ఆ సాధన క్రమం ఏ విధంగా ఉంటుంది గురుగారు? అది చాలా టిపికల్గా ఉంటుంది, చాలా టిపికల్గా ఉంటుంది. అంత ఈజీ కాదు. వాళ్ళు దే టెస్టెడ్ లైక్ ఎనీథింగ్. ఎందుకంటే నాకు ఇంకా అప్పట్లో వయసు ఉండింది కాబట్టి బాగా టెస్ట్ చేశారు. బట్ అన్నిటికీ నేను ఎదురుండి నిలబడి నాకు 3 నెలలు పట్టింది నేర్చుకోవడానికి. అంటే ఆ విద్య నేర్చుకోవడం ఒక ఎత్తు అయితే అది సిద్ధించడం ఒక రకం ఉంటుంది. సిద్ధిస్తేనే వాళ్ళు ఫర్దర్ చేస్తారు. 21 days. అది సిద్ధించిన తర్వాత వారం పట్టవచ్చు, 10 రోజులు పట్టవచ్చు. వాళ్ళు టెస్ట్ చేస్తారు. వీనికి వస్తుంది అన్నప్పుడు మళ్ళీ ప్రోగ్రామ్ పోతారు. అట్లా నాది 3 నెలలది 4.5 నెలలు పట్టింది. అంటే ఆ విద్య ద్వారా ఏమేమి అంటే మనం ఏది కావాలనుకుంటే అది వస్తుంది. అంటే భైరవి సాధన దీనికి ఏమేమి నియమాలు ఉంటాయి గురుగారు వాళ్ళకి? అంటే కారం పులుపు మానేయాలి, ఉప్పు కొద్దిగా తీసుకోవచ్చు, తర్వాత మసాలాలు మానేయాలి, అపక్వ ఆహారం తీసుకోవాలి, లేకపోతే వడ్డిన పదార్థాలు తీసుకోవచ్చు. ఫ్రూట్స్ తీసుకోవచ్చు, ఎనీ ఫ్రూట్స్ తీసుకోవచ్చు. ఎందుకంటే 2 times మీల్స్. పొద్దున నేను ఇప్పటికీ సుమారు ఒక 50 ఏళ్ళ నుంచి రాగి గంజి, పొద్దున ఒక 2-3 గ్లాసులు తాగుతాను రాగి గంజి. మధ్యాహ్నం భోజనము, రాత్రి చపాతి. ఇది నా ఆహారం. మధ్యలో తీసుకుంటే ఏదైనా ఫ్రూట్ జ్యూస్ తీసుకుంటాను, లేకపోతే లేదు. అక్కడ మంత్ర దీక్ష ఇచ్చి చేయిస్తారు గురుగారు? అవును. అంటే అందులో నగ్న సాధనలు కూడా ఉంటాయి. ఉంటాయి. అవన్నీ టెస్ట్ చేసే వాళ్ళు తీసుకుంటారు, లేదంటే తీసుకోరు. వాళ్ళు చాలా క్యాలిక్యులేటెడ్. ఆవులిస్తే పేగులు లెక్క పెట్టారు. అప్పుడే మనిషి లగ్నం అవుతున్నాడా లేదా అనేది కూడా వాళ్ళు తెలుసుకుంటారు. ఆ సమయంలో మీలో ఎలాంటి మార్పులు వచ్చినాయి గురుగారు? వయసు కాబట్టి 1-2 సార్లు చెల్లించిన నేను కూడా, కానీ మళ్ళీ వెంటనే నిలదొక్కు. వాట్ ఈస్ ద యూజ్? సరే ఏదో చేస్తాం, చేసిన తర్వాత ఏం దాని నుంచి పతనమే తప్ప ఏం లేదు.
ఏదో ఒక మనం మంచి లక్ష్యం కోసం పెట్టుకున్నాం, కానీ నష్టమేముంది? జీవితాంతం అయితే కాదు కదా, ఒక 3 నెలలో 2 నెలలో 4 నెలలో ఏదో అంతే. ఆ విధంగా నేను దాన్ని తీసుకుంటాను. దాంట్లో కూడా మనకు కొన్ని వస్తువులే వస్తాయి, అన్ని రావు. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా అన్నానంటే నాకు సూర్యుడో చంద్రుడో చేతిలోకి రావడం అంటే అట్లా వస్తుందంటే కూడా బోగసే. ఎందుకంటే ఇప్పుడు మన పిరిగిడి పట్టినంతనే ఇప్పుడు నేను ఒక 10 కేజీలు మోస్తాను, 1000 కేజీలు ఉంటే ఎక్కడ 15 కేజీలే మోయలేను, ఇంకా 1000 కేజీలు ఎక్కడ మోస్తాను. అట్లా దాన్ని బట్టి లిమిట్స్ ఉంటాయి. ఆ లిమిట్స్ని బట్టి మొట్టమొదటిగా మీరు ఇలాంటి సాధన చేస్తున్నప్పుడు ఇంట్లో మరి మీ తల్లిదండ్రుల దగ్గర నుంచి మీకు ఏం అబ్జెక్షన్స్ రాలేదు? వచ్చింది, చాలా వచ్చింది. ఇప్పుడు నాస్తికుడు అయిపోతాడేమో, లాస్ట్కు ఇవన్నీ వదిలేసి ఇట్లా అవుతాడేమో అట్లా అవుతాడేమో అవి ఉండే అన్నీ చెప్పేస్తాను. నేను వస్తాను, నేను సన్యాసిని అయితే కాదు. వారి పేర్లు కాస్త చెప్తే. మా ఫాదర్ శివప్ప అని ఉండేవాడు, మా మదర్ సాలమ్మ అని ఆమె ఉండేది. వాళ్ళిద్దరు, మా ఫాదర్ శివభక్తుడు, శివుడు అంటే చాలా ఎక్కువ లైక్ చేసేవాడు. కానీ నాకు శివుడితో పాటు పార్వతితో పాటు కూడా కృష్ణుడు అంటే ఎందుకో అలవిగాలిన ప్రేమ. అవునండి, మనం మిగతా విషయాలన్నిటిలోకి వెళ్దాం గురువుగారు. దానికంటే ముందు క్లుప్తంగా మీ ఆధ్యాత్మిక ప్రయాణం గురించి తెలుసుకుందాం గురుగారు. చిన్నప్పుడు కొంచెం దేవుడు మంచి చెడ్డ అది ఉంది, శివరాత్రి అంటే శివుని టెంపుల్ ఇవ్వడం. కానీ నాకు కాలేజీ పీరియడ్లో 1968 నేను పియూసీ చేశాను ఉస్మానియా కాలేజీ కర్నూలులో. అప్పుడు నాకు కొంచెం నాస్తిక భావాలు వచ్చాయి. అంటే దేవుడు లేడు, ఉంటే కనపడాలి కదా, ఇంత పాపాలు జరుగుతున్నాయి ఇంత అనేది. అట్లా ఒక 3 years నేను కొంచెం స్ట్రగుల్ కూడా చేసిన. స్ట్రగుల్ చేసి దాంట్లో ఉపన్యాసాలు కూడా ఇచ్చాను. దేవుడు లేడు, ఉంటే చూపించమనండి అది ఇది అని బాగా ఆర్గ్యూస్ చేసి గెలిచాను కూడా నేను. ఏదో ఒక మూలలో నాకు కృష్ణుడున్న ఆదిశంకరాచార్యులున్న ఒక వాళ్ళని ఎప్పుడు నేను విమర్శించలేదు. ఎస్, ఈవెన్ నేను నాస్తికుడినైనా కూడా కృష్ణుడిని కానీ శంకరాచార్యులను కానీ నేను ఎందుకో అనలేకపోయినా. అది గత జన్మ కావచ్చు, ఈ జన్మ కావచ్చు, ఇంకో జన్మలది కావచ్చు. ఆ విధంగా వచ్చినప్పుడు అసలు ఏంటి, దేవుడు ఉన్నాడా లేడా, మరి ఉంటే ఇంత ఎందుకు జరుగుతుంది, మన ఎదురు కండెదురునే జరుగుతుంది. ఇవన్నీ ఒరిజినల్గా ఉంటే మరి వాళ్ళకి శిక్ష పడదా? పడితే వాళ్ళకి ఎందుకు వాళ్ళు రికగ్నైజ్ కాలేరు? అంటే వాళ్ళకి చెప్పేవాళ్ళు సరిగ్గా లేరు, గైడ్ చేసేవాళ్ళు సరిగ్గా లేరు. ఏదో ఇస్తే ఏదో తీసుకుంటాం, ఏదో చేస్తామనే సిద్ధాంతంగా వెళ్తుంటారు. ఇక్కడ నాకు ఒక జిజ్ఞాస అనేది వచ్చింది. సో ఫస్ట్ దీనిలో పోవాలంటే వేదాలు చదవాలి. వేదం అంటే ఏమి అసలు? సో ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం, ఈ వేదాలు 4 చదవాలంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ ఎ సింగిల్ మ్యాన్ ఇన్ ద సింగిల్ లైఫ్ టైం. 100 years అయినా కూడా కాదు మనం. కాబట్టి వేదాలను తీసుకొని ఆ వేదాలలో మళ్ళా బ్రాహ్మణము, సంహిత, అరణ్యకాలు, ఉపనిషత్తులు సారం. దాన్ని అందుకే వేదాంతము, వేదం చివర అన్నారు. సో వేదాంతము అనేది ఎందుకు అన్నారంటే దాని చివర ఇంకా వేదం ఉండదు. సో ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఆల్ వెన్న, పాలలో వెన్న తీసినట్లనే మనకు ఉపనిషత్తులు. ఆ ఉపనిషత్తుల్లో కూడా శంకరాచార్యులు భాష్యాలు రాసేది 108కి రాస్తారు. సో దానికే రామానుజులు రాస్తాడు, దానికే మధ్వాచార్యులు కూడా రాస్తారు. తర్వాత ఈ 108 ఉపనిషత్తులే కాక ఇతను భగవద్గీతకు, బ్రహ్మసూత్రాలకు కూడా భాష్యాలు రాస్తాడు, ఎవరు? శంకరాచార్యులు. సో అదే చేసుకొని రామానుజాచార్యులు కూడా బ్రహ్మసూత్రాలకు, భగవద్గీతకు భాష్యాలు రాస్తాడు, ఈ దశోపనిషత్తులకు భాష్యాలు రాస్తాడు. తర్వాత మధ్వాచార్యులు కూడా అదే తనలో ద్వైతంలో అతను రాస్తాడు. సో ఇదే ఉపనిషత్తులు, దశోపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, మన ఇది తర్వాత భగవద్గీత. సో దీన్ని ప్రస్థానత్రయము అంటారు. అంటే ప్రస్థానత్రయం అంటే మూడు ఫస్ట్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఇస్ భగవద్గీత. అంటే నేను భగవద్గీతను కించపరచడం లేదు, ఎందుకంటే అన్నీ ఉన్నాయి దాంట్లో. అంటే కర్మ ఉంది, వర్క్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ వర్షిప్, అగైన్ దట్ వర్షిప్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ విజ్డమ్, జ్ఞానం తత్వ పరమశాంతి. సో అక్కడ బిగిన్ చేస్తే భగవద్గీత తర్వాత దశోపనిషత్తు, కట, ముండక, మాండుక, తైత్తరీయ, బృహదారణ్యక ఇవన్నీ వస్తాయి. దీని తర్వాత బ్రహ్మసూత్రాలు అనే 555 ఉన్నాయి బ్రహ్మసూత్రాలు. అది వ్యాసుడు చేసినది, దాన్ని ఎవరైనా చేయలేదు. ఈవెన్ జైమిని దాన్ని విభేదించినా కూడా బ్రహ్మసూత్రాలను యాక్సెప్ట్ చేస్తారు.
చెప్పే తీరు వేరే ఉండొచ్చు కానీ ఎసెన్స్ అంతా ఒకటి 6 36 కొంతమంది 34+2 అంటారు, కొంతమంది 38-2 అంటారు, అంతా ఒకటే. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఈ దశోపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత ఈ ముగ్గురి త్రిమతాచార్యులకు ప్రామాణికమే. సో శంకరాచార్యుల అద్వైతాన్ని ఈ మూడే తీసుకుంటాడు, రామానుజాచార్యులు విశిష్టాద్వైతానికి ఈ మూడే తీసుకుంటాడు, ఈవెన్ మధ్వాచార్యులు కూడా ఈ మూడిటికి తీసుకుంటారు. సరే ఏది గొప్ప అనే దాంట్లో మనకు వాదనలు అవి భిన్నంగా ఉంటాయి, దాన్ని మనం ఏం చేయలేము. కాకపోతే ఇక్కడ నాకు ఒక సైంటిఫిక్ ఏమంటే ఇప్పుడు వేదంగా చెప్పకూడదు, ఎందుకంటే దాన్ని సైంటిఫిక్గా చెప్పాలి. అది నా ధ్యేయం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా చేతిలో ఏముంది, ఏం లేదు, ఇట్ ఈస్ ఓపెన్ సీక్రెట్. కానీ కొన్ని లక్షల బ్యాక్టీరియా ఉంది, హౌ కెన్ వీ ప్రూవ్? సో మ్యాగ్నిఫైర్తో చూడాలి. మ్యాగ్నిఫైర్ లేకుండా నాకు బ్యాక్టీరియా చూపెట్టంటే ఇట్ ఈస్ ఇంపాసిబుల్. అసలు ఈవెన్ సైంటిస్ట్ కానీ పెథాలజీ వాళ్ళు కానీ ఎవరు కానీ కంపల్సరీ. సో భగవంతుడు అనేది కనపడాలంటే భక్తి అనే మార్గం ఉందంటే ఆటోమేటిక్గా భక్తి విల్ కన్వర్టెడ్ టు విజ్డమ్. అగైన్ దట్ విజ్డమ్ విల్ కన్వర్టెడ్ జ్ఞానం పరం శాంతి. సూక్ష్మ దృష్టి. సూక్ష్మ దృష్టి అనేది లేకపోతే ఏది కనపడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మిమ్మల్ని నేను చూస్తున్నాను, నన్ను మీరు చూస్తున్నారు, అందరం చూస్తున్నామంటే మన బ్రెయిన్లో రివర్స్లో పడతాం. ఫస్ట్ రివర్స్లో పడిన తర్వాత రెటీనా దాన్ని రీల్ చేసినప్పుడు మళ్ళీ షార్ట్ తీస్తాం. సో ఇవన్నీ ఒక సెకండ్లో జరిగిపోతాయి. మరి హౌ కెన్ ఇట్ పాసిబుల్? వీ కెనాట్ ప్రూవ్ ఇట్ అన్లెస్ అదర్వైజ్ అంత మనకి ఎక్విప్మెంట్ ఉంటే కానీ మనకు తెలియదు. ఇప్పుడు మనం కూర్చున్నాం, మీరు కూర్చున్నారు, అందరం కూర్చున్నాం, అందరికీ ఆరా ఉంటుంది. కిర్లాన్ కెమెరాతో తీస్తే ఆరా అనేది బయటపడుతుంది. అది మీకు తెలిసే ఉంటుంది, అందరికీ తెలుసు. అది రష్యాలో ఉంది, ఇప్పుడు మన భారతదేశానికి కూడా వచ్చింది. ఒకప్పుడు రష్యాలో ఫస్ట్ ఉండింది కిర్లాన్ కెమెరా. ఆ కెమెరాతో తీస్తే ఇప్పుడు మనం పాత సినిమాల్లో కానీ పాత దీంట్లో చూస్తే కూడా చుట్టూ వెలుగు ఉంటుంది. ఆ వెలుగు ప్రతి ఒక్కరికి. ఇట్ డిపెండ్స్ అపాన్ ద పర్సనాలిటీ, చేంజ్ టు చేంజ్. ఇప్పుడు ఈ వేదం కానీ ఉపనిషత్తులు కానీ ఇవన్నీ ఎందుకు తీసుకుంటున్నాం సైంటిఫిక్గా అంటే సైన్స్కు చాలా అప్రాపరియేట్గా ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు ఋగ్వేదం ఉండే, ఋగ్వేదంలో 4వ మండలంలోనో 3వ మండలంలోనో నాసదీయ సూక్తం అని వస్తుంది. ఇట్ ఈస్ వెరీ ఫేమస్. సో ఈ నాసా అనేది నాసదీయ సూత్రం నుంచి వచ్చింది. అమెరికా వాళ్ళు పెట్టుకుని నాసా అని పెట్టుకున్నారు. ఇట్ ఈస్ నథింగ్ బట్ నాసదీయ సూత్రం విచ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ఋగ్వేద ఆఫ్ 3rd మండల్. దాంట్లో ఏమంటాడు, సృష్టి క్రమము చాలామంది ఫస్ట్ చెప్తారు, బ్రహ్మ ఏదో తల పుట్టించాడు, తర్వాత కాళ్ళు పుట్టించాడు, ఇవన్నీ అసలు మనకు ఋగ్వేదంలో 3వ మండలంలో రాలేదు. ఒకటి ఉంది, ఏముంది తెలియదు, ఉందా లేదా చెప్పలేదు, ఉందేని ప్రూవ్ చేయలేము, లేదని నిరాకరించలేదు. సో రెండింటికి మధ్యస్థంగా ఉంది. అంటే మధ్యస్థంగా ఉంటే ఉందా లేదా తెలియదు. తెలియదు అనేది ఎట్లా తెలిసింది? మరి ఎక్కడ ఇది వ్యక్తమైందంటే వ్యక్తమై ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ అక్కడ స్టార్ట్ అయింది. సో ఒకటి పాజిటివ్ వచ్చింది, ఒకటి నెగిటివ్ వచ్చింది. ఈ నెగిటివ్ అంతా వచ్చేసి డార్క్ మ్యాటర్కి వెళ్ళిపోయింది, పాజిటివ్ అంతా వచ్చి పాలపుంతలు, నక్షత్రాలు, అసంఖ్యాకంగా ఇవన్నీ. సో దీనికి ఆది అంతము మధ్యం అనేది లేదు. దీన్నే మనకు పూతన గారు భాగవతంలో చాలా చక్కగా చెప్తాడు. అందుగల డిందులీడన్ సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతికి చూచిన అందందేగలడు దానవాగ్రని వింటే అంటాడు. తర్వాత అతను ఎంత చక్కగా చెప్తాడంటే, ఎందుకు రా నువ్వు హరిని మర్చిపోలేవు అని హిరణ్యకశిపుడు తండ్రి క్వశ్చన్ వేస్తాడు ప్రహ్లాదుని. నేను ఎట్లా మర్చిపోయేది అని చెప్పేసి ఒక చిన్న పద్యం చెప్తాడు, చాలా చక్కని పద్యం. కంజాక్షునకు గాని కాయము కాయమే పవనగుంబిక చర్మ బస్తిగాక కమలేసి చూడని కన్నులు కన్నులే కన్ను పుడ్యశాల రంధ్రములుగా చక్రి చింతనం లేని విబుధుడే పాదయుగంతోటి పశువు కాదు. నీ ఇంతకన్నా ఏం చెప్పగలడు? ఎక్కడ లేడో నువ్వు చెప్పు, ఎక్కడున్నాడు అంటే ఎక్కడ లేడని నువ్వు చెప్పు, నేను చూపిస్తావా? ఖచ్చితంగా ఈ స్తంభంలో చూపిస్తావా? ఖచ్చితంగా కొట్టు హరిస్తావు, తప్పదు. మరి ఇంతవరకు నన్ను కాపాడింది హరే కదా, నువ్వు చేసిన దీనిలకన్నిటికీ కాపాడింది హరే, అంతే. అసలు అతను లేనిది సృష్టి లేదు. వ్యాపనశీలత్వాత్ విష్ణువు అంటే చాలా మందికి తెలియదు, 4 శంభు చక్రాలు కాదు, వ్యాపనశీలత్వాత్ విష్ణువు. దానికి ఇంకా కొంచెం డెప్త్ పోతే
అంతర్బహి తత్సర్వ వ్యాప్య నారాయణస్థ. ఆంతర్యంలో నారాయణే, బాహ్యంలో నారాయణే. నువ్వు మాత్రం నారాయణుడు కాకుండా ఎక్కడ ఉంటావు, కానీ నీకు తెలియడం లేదు. అది అంతే. అంతర్బహి తత్సర్వ వ్యాప్య నారాయణస్థ. సర్వం అయిన వ్యాప్తి అయినప్పుడు ఇంకా ఏం దాంట్లో క్వశ్చనే లేదు. తర్వాత వచ్చేసి ఇతను ఒక మంచి పద్యము ప్రహ్లాదంతో పోతన చెప్పిస్తాడు. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఆ కనిపించిన శూన్యం అనంతం, ఈ కనిపించే విశ్వం అనంతమే. ఈ కనిపించే అనంత శూన్యం నుండి ఈ కనిపించే అనంతమైన విశ్వం బహిర్గతమైన కలిసిపోయిన అనంతమైన శూన్యం అనంతగా, దాంట్లో మార్పు అనేది లేదు. ఈ భ్రాంతి మనకు వచ్చిపోతుంది తప్ప ఇది యాక్చువల్గా సత్యం కాదు. సత్వయాహి చిత్ చిత్తయాహం. ఆ సత్య చిత్ జ్ఞానం, సత్ చిత్ అది నువ్వే, ఎక్కడో వేరే ఏం లేదు. అందుకే శంకరాచార్యులు కూడా ఫస్ట్ చెప్పేది ప్రజ్ఞానం బ్రహ్మ అంటారు. ఫస్ట్ ప్రజ్ఞ అంటే ఏంటి తెలుసు, అది బ్రహ్మ. అది ఎవరు అంటే తత్వమసి, తత్వమసి, అది నువ్వే ఉన్నావు. ఏది నేను అహం బ్రహ్మస్మి, అక్కడ వస్తాను. అహం బ్రహ్మస్మి, అహము నేనే బ్రహ్మనై ఉన్నాను. మరి ఈ కనపడేది సర్వం కలిగి మొత్తం కనిపించేదంతా ఏది వేరే కించిత్ లేదు. మత్త పరతరం నా నష్టించిదస్తి ధనంజయ మై సర్వమిదం పూతం సూత్రే మణిగణా. నాకన్నా ఇతరమైనది కానీ నాకన్నా అన్యమైనది కానీ ఈ సమస్త సృష్టిలో ఏది లేదట్టున దారం నందు మండు కూర్చోబడిన విధంగా సమస్త జగత్తంతా నాయందు నిక్షిప్తమై ఉంటారు. ఫస్ట్ భగవద్గీత ముందు ప్రారంభమప్పుడు అర్జునుడు చాలా శవదాలు చేస్తాడు. ఉద్యోగపురంలో వాళ్ళని ఎట్లా చెప్తా, ఇట్లా చెప్తా, 2 రోజులు చెప్తా, నాకు 1 రోజు చాలా. తర్వాత వచ్చిన తర్వాత బావ ఒకసారి మధ్యలోకి రథాన్ని తీసుకెళ్ళు, నేను చూస్తాను అంటాడు. చూసేది ఉంది అర్జున, చూసినా ఒక అట్లేదు, ఇప్పుడు ఒకసారి చూస్తాను, మధ్యకి తీసుకోకుంటే మధ్యకి తీసుకోవాలి. చూస్తే అక్కడ దుర్యోధనాదులు, ఇక్కడ వీళ్ళు అందరు కనపడతారు. అర్జునుడు షాక్ తింటాడు. వీళ్ళనా నేను చంపేది అంటే, నా అన్నదమ్ములు, నా పిల్లలు, నా కొడుకులు, నా బావమర్దులు, వీళ్ళని నేను చంపాలా అని అక్కడ అతనికి ఒక మంచి శ్లోకం వస్తుంది. అది ఎసెన్స్ ఈజ్ ద భగవద్గీత. నాకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖానిచ కిం నో రాజ్యేన గోవింద కిం భోగ. నాకు అసలు భోగమే వద్దు, అసలు జీవితమే వద్దు. ఇలాంటిది అయితే ఏం అసలు దేనికోసం? నా కాంక్ష విజయం కృష్ణ, నాకు విజయం వద్దు. ఓకే. నచ రాజ్యం సుఖానిచ, రాజ్యం వద్దు, రాజ్యంతో వచ్చే సుఖము వద్దు. కిం నో రాజ్యేన గోవింద, ఈ రాజ్యంతో నాకేం పని. కిం భోగై జీవితం, భోగం వద్దు, జీవితం వద్దు నాకు. ఒకవేళ నేను ఇప్పుడు అమ్ములు పడేసి వాళ్ళని నన్ను చంపినారనుకో, నాకు హ్యాపీగా నేను చనిపోతాను. ఇంతమంది నిలబడతారు కదా నా కోసము, నా దానికోసం ఇంతమంది నేను చంపలేను కృష్ణ అని చెప్పేసి ఏడుస్తాడు. అప్పుడు కృష్ణుడు అంటాడు, ఎందుకు అర్జున ఇంత భయపడుతున్నావు నువ్వు? లేదు కృష్ణ, నేను చంపలేను. ఎందుకంటే అనవసరంగా చంపాలా, వంశనాశనాలు అయిపోయి తిండి తిప్పలేక అట్లా అంటాడు. ఇది కొనసాగాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది, కాబట్టి వద్దు అంటే కన్విన్స్ చేస్తాడు. అప్పుడు ఎందుకు నువ్వు వద్దు అంటున్నావు? ఆ ఫస్ట్ శ్లోకమే ఎక్సలెంట్ శ్లోకం. అశోచ నన్వశోచత్వం ప్రజ్ఞావాదాంశ భాషసే గతాసూన గతాసూంచం నానుశోచంతి పండిత. ఫస్ట్ కృష్ణుడు చెప్పేది భగవద్గీతలో ఇదే శ్లోకం. అంటే మీదో చెప్పిన కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కృష్ణుడు భగవద్గీత. అశోచ నన్వశోచత్వం ప్రజ్ఞావాదాంశ భాషసే గతాసూన గతాసూంచం నానుశోచంతి పండిత. నత్వేవాహం జాతునాసం నత్వం నేమే జనాధిప నచైవ నభవిష్యామి సర్వే వయమతపర. నువ్వు చంపేది ఎవరిని అవుతున్నావు? చంపేది లేదు, చంపేది లేదు. నత్వే వాహం జాతునాశం. ఇంతకు ముందుకు ఉన్నారు వీళ్ళంతా రాజులు, ఇంకా ముందు ఉంటారు, మధ్యలో పోతారు, మనం పోతాం. ప్రతి ఒక్కరు జాతసిహి ధ్రువముచు ధ్రువం జన్మ మృతశిష తస్మాద పరిహారైతే నత్వం శోచితుమ. ఒకవేళ నువ్వు నీ క్యాడర్కు దిగి వస్తే కూడా ఆత్మను కూడా ఒకలా చంపుతున్నా అంటే చనిపోయిన దానికి పుట్టుకలు ఉంటుంది, పుట్టిన దానికి చనిపోతుంది. దాని గురించి ఎందుకు బాధపడతావు? సో ఈ విధంగా మెట్టు తీసుకుంటూ అర్జునుడు చెప్పిన డౌట్స్ అన్నీ కృష్ణుడు క్లారిఫై చేస్తూ అన్ని డౌట్స్ చెప్తాడు. ఇంకోటి చెప్తాడు, మత్త పరతరం నా నష్టించి దస్తి ధనంజయ మై సర్వం ఇదం ప్రోతం సూత్రే మణిగణా. ఆ ఒక్క శ్లోకం ఇప్పుడు సైన్స్కు ఆధారభూతమైంది.
దాన్ని బట్టే ఇప్పుడు మొత్తము యూనివర్స్ అంతా తిరుగుతుంది. సో దేని చుట్టూ తిరుగుతుంది? అది ఏది? లాస్ట్లో చెప్తాడు, మన్మనాభవ మద్భక్తు మధ్యాజీ మాం నమస్కురు మామే వైశతి సత్యంతే ప్రతిజానే ప్రియోసిం అని చెప్తాడు. చెప్పి లాస్ట్ శ్లోకం ఏం చేస్తాడు, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ. సమస్త పాపం నుండి నివృత్తిని చేస్తాను శోకం. అన్నీ చెప్పిన తర్వాత కూడా మళ్ళీ అర్జున్ అడుగుతాడు, చూడు అర్జున, నువ్వు ఇట్లా తోలమంటే దాన్ని తోలుతా, వద్దు ఎనికంటే చాయిస్ లెఫ్ట్. చెప్పినాను ఇది మంచి ఇది చెడు అని చెప్పినా, చాయిస్ లెఫ్ట్. నువ్వు తోలమంటే దాన్ని తోలుతా, లేదు వద్దు అంటే ఇట్లా పోమంటా నీ పోనీ కృష్ణ. సో అక్కడ కూడా భీష్ముడిని చంపేటప్పుడు బాధపడతాడు ఎవరు? అర్జునుడు. అభిమన్యుడు చనిపోయినప్పుడు శబసం చేస్తాడు, ఈయన సైంధవుని చంపినప్పుడు చేస్తాడు, దుర్యోధనుని చంపినప్పుడు చేస్తాడు, కర్ణుని చంపినప్పుడు బాధపడతాడు, ద్రోణాచార్యుని చంపినప్పుడు బాధపడతాడు, కానీ ఏం చేయలేడు పరిస్థితి. అంటే దేవుడు అంటేనే నమ్మకం లేకుండా ఉన్న మిమ్మల్ని ఈ మార్గంలోకి ఎలా? నాకు బాగా తిప్పింది ఒక భగవద్గీతని. మిగతావన్నీ నేను తర్వాత చదివాను, ఎందుకంటే వేదం అంటే నాకు అంత ఇది లేదు కాబట్టి ఫస్ట్ భగవద్గీత అనేది ఫండమెంటల్ నాకు. ఎందుకంటే ఒక కృష్ణుడు అంటే నాకు ఒక భక్తి ఉంది. సో ఆ కృష్ణుడు రాసిన భగవద్గీత మీద కూడా భాషణ చేసినాడు శంకరాచార్యులు చేసినాడు, రామానుజాచార్యులు చేసినాడు, మధ్వాచార్యులు చేసినాడు. కాబట్టి ఆ భగవద్గీత అంటే నాకు ఇప్పటికీ చాలా ఇష్టం. అంటే మిమ్మల్ని ఆ మార్గంలో తీసుకెళ్లే క్రమంలో మీకు గురువుగా ఎవరు? నాకు ఒక గురువు అంటే చంద్రశేఖరేంద్ర మహాసరస్వతి స్వామి, కంచిపీఠ వాకింగ్ లాడ్ అంటారు. 1981-82లో కర్నూలులో చాతుర్మాస దీక్షకు వచ్చాడు అతను. 4 నెలలు ఉంటానంటే నేను ఒక వారం 10 రోజులు డైలీ వెళ్ళేవాడిని. డైలీ వెళ్తుంటే మాకు కొంచెం చనువు ఏర్పడింది, మాట్లాడేవాడు. వాళ్ళు శిష్యులు వాళ్ళకు కొంచెం జలసిగా ఫీల్ అయినారు. నన్ను పిలిచి నువ్వు రేపటి నుంచి రావద్దు అన్నారు. సర్లేనే 2-3 రోజులు వెళ్ళలేదు. అతను అన్నాడు, ఆ పిల్లోడు వచ్చేవాడు కదా, ఒక పిల్లోడు, అతను రావడం లేదు, మీరు ఏమైనా వద్దన్నారా? వాళ్ళు ఏం పలకలేదు, రేపు తీసుకురండి నేను. అప్పుడు మాకు ల్యాండ్ ఫోన్ లేవు, ఏం లేవు, మామూలు ఫోనే లేదు అసలు. వాళ్ళు ఎట్లా కష్టపడి తీసుకొని వచ్చి ఇట్లా పిలుస్తున్నారు, స్వామి పొరపాటున మా పేరు చెప్పొద్దు, మాకు ఉద్యోగాలు అవుతాయి అంటే. సరే నేను వచ్చిన నమస్కారం పెట్టినా, ఏం వీళ్ళు రావద్దన్నారా? నేను ఏం చెప్పలేదు. వచ్చిపో, నేను డౌట్స్ అడిగితే క్లారిటీ ఇచ్చేవాడు, డౌట్స్ అడిగితే క్లారిటీ ఇచ్చేవాడు అతను. ఎందుకంటే సైంటిఫిక్ వేలో పోతాడు అతను, ఏది చెప్పినా కూడా ఒక సైంటిఫిక్ వే, దానికి ఆధారం ఉంది. ఇప్పుడు విష్ణు సహస్రనామాలు భీష్ముడు చెప్తాడు ఎవరికి? ధర్మరాజు వాడు. చెప్పిన తర్వాత అప్పుడు కృష్ణుడు ఉంటాడు, అర్జునుడు ఉంటాడు, పాండవులు అందరూ ఉంటారు. అప్పుడు ధర్మరాజు అడుగుతాడు, ఇంకోసారి నేను వినాలనుంది కృష్ణ అంటే. నేను కూడా చెప్పలేను, భీష్ముడు చెప్పినాడు కదా, దాన్ని నేను కూడా రిపీట్ చేయలేను. అప్పుడు భీష్ముడిని అడగలేడు, మళ్ళీ ఇంకోసారి చెప్పాను. అప్పుడు చెప్తాడు, సహదేవుని మెడలో మాల ఉంది, ఆ మాల తీసుకుంటే అది రిపీట్ చేస్తుంది. సో మనకు ఫస్ట్ ఆ ఎక్స్పెరిమెంట్ వచ్చింది మనకు మహాభారతంలో సహదేవుని దగ్గర చూస్తాం, అది రిపీట్ చేస్తుంది మొత్తం విష్ణు సహస్రం రికార్డ్ చేసుకోవడం. ఈ ఆత్మదర్శనం అనేది మొట్టమొదటిగా ఎప్పుడు కలిగింది గురుగారు? ఆత్మదర్శనం అనేది ఒకటి ఇక్కడ నేను క్లారిటీ ఇస్తాను. ఆత్మదర్శనం కలిగిందంటే అది నశించిపోయింది. ఆత్మగా ఉండగలుగుతున్నా కాదు, ఆత్మదర్శనం అయితే కాదు. అయ్యిందంటే ఎత్తు దృశ్యం తత్తు నశనం. చిన్మాత్ర స్వరూపమై, చిద్రూపమై, సద్రూపమై, అఖండమై, అద్వితీయమై, అనంతమై, తానుగా తనలో తానై ఉండడం, అదే ఆత్మ. అంటే ఈ మనసు భావం నుంచి ఆత్మస్థితికి వెళ్ళాలి, తాను ఆత్మగా ఆత్మస్వరూపంగానే భావన కలగాలంటే ఏం చేయాలి? ఇప్పుడు నాస్తికుడైనా ఆస్తికుడైనా ఎవరైనా కానీ ఎనీ క్యాస్ట్ రిలీజన్ దేహం ఉంది అనుకుంటాము, దేహానికి ఇంద్రియాలు ఉన్నాయి అనుకుంటాం. దేహం ఇంద్రియాలు చూపించగలం, మనస్సును చూపిస్తున్నారు ఎవరన్నా? ఎవరు చూపించలేరు. మనసు ఉందా లేదా? ఉంది, మరి చూపించు. సరే సిటీ స్కాన్ తీస్తావా, ఎక్కడో బ్రెయిన్లో చిన్న క్లాట్ ఉందంటే చెప్పగలవు, అని ఎందుకు ఉంది ఆ క్లాట్లో ఏముంది తెలియదు, ఇంతవరకు తెలియదు. మనసు ఉందా లేదా? ఉంది.
బుద్ధి మనసు కన్నా సూక్ష్మమైంది, ఆ బుద్ధి కన్నా సూక్ష్మమైంది ప్రాణం, ప్రాణం కన్నా సూక్ష్మమైంది. ఇప్పుడు మనకు నాసదీయ సూక్తంలో ఒక సెకండుకు 0 పెట్టి 0 పక్కన పాయింట్ పెట్టి 21 సున్నాలు పెట్టి 1 వేస్తే ఎంతనో అంత ఉంటుంది మ్యాటర్. సో ఇట్ కెనాట్ బి విషయం. సో 0 పెట్టి తర్వాత పాయింట్ పెట్టి తర్వాత 21 సున్నాలు వరుసగా పెట్టు 1 వేస్తే ఎంత ఉంటుందో ఆత్మరూపం ఉంటుంది. అది ఎక్కడ కనపడుతుంది? హైలీ ఇంపాసిబుల్. అదే ఆధారభూతమై ఉంది, మరి ఇదంతా నడిపిస్తుందంతా కూడా Yes. అదే చైతన్యమే. జాగ్రత్త స్వప్న సుషుప్తాదులందు ఏ చైతన్యం ప్రస్ఫుటంగా విరాజమానం అవుతున్నదో, ఏ చైతన్యం బ్రహ్మ మొదలు పిపీలికా పర్యంతం సాక్షిభూతం ఉన్నదో ఆ చైతన్యమే నేను. కానీ ఈ జడదృశ్యాదులు నేను కాదనే జ్ఞానం ఎవరికైతే ఉందో అతను బ్రాహ్మణుడైనా చండాలుడైనా అతనే నా గురువు అని శంకరాచార్యులు మనషా పంచకంలో ఫస్ట్ శ్లోకంలో చెప్పేస్తారు. ఈవెన్ శంకరాచార్యులకు కూడా ఎట్లుంటుందంటే, పార్వతి అడుగుతుంది ఒకసారి, మీ అవతారమే కదా శంకర్లు ఆల్మోస్టార్లు అంటే, లేదు ఇంకా కొంచెం అజ్ఞానం ఉంది అంటే, పార్వతి ఆశ్చర్యపోతుంది. శంకరాచార్యుల అజ్ఞానం ఉంది, అద్వైతంలో ఇంత చేసినాడు, ఇంత యావత్ భారతదేశం 3 సార్లు తిరిగినాడు, అసలు పీఠాలు స్థాపించినాడు, అతనికి ఇంకా అజ్ఞానం ఉందా? దాన్ని తీసుకొని వస్తాడు. అతను కాశీలో ఆచరణం చేసుకొని విశ్వనాథుని దర్శనానికి పొద్దున వస్తుంటాడు. వస్తుంటే తాగి కుక్కలను పట్టుకొని తూలుకుంటూ చండాలుడు వస్తాడు. శిష్యులు గచ్చ అంటారు, జరుగు చండాలు అంటారు. ఏందో ఇతను శంకరాచార్యులు వాళ్ళకు కల్పవల్లి అవి బోధ చేసుకుంటూ వస్తుంటాడు. ఏం గలాట జరుగుతుంది చూస్తాడు. చూస్తేనే చండాలు కుక్కలు వేసుకొని ఉంటే ఇట్లా అడ్డం పెట్టి గచ్చ అంటాడు. అంటే ఆ చండాలు నిలబడి నవ్వుతూ గచ్చ నవ్వు. నాకు అర్థమైంది ఏది దేనికి దూరం జరగాలి అంటే, ఆత్మకు ఆత్మ దూరం జరగాలన్నా, శరీరానికి శరీరం దూరం జరగాలి. నాకు ఇక్కడ క్లారిటీ రావడం లేదు. నువ్వు చెప్పేది కరెక్టే, నాకు తెలియడం ఇది ఏంటి, అది కొంచెం నాకు చెప్పు. అప్పుడు ఈ శ్లోకం ఎత్తుకుంటాడు. నాకు ఎక్కడో చోటు అదొక్కటి. అతను చాలామంది శివుడు అనుకొని కాదు, అతను మొక్కేటప్పుడు అతను చండాలుడుగానే ఉంటాడు. తర్వాత మొక్కిన తర్వాత శివుని దర్శనం ఇస్తాడు. ఇప్పుడు జ్ఞానం వచ్చింది శంకరాన్ని. అంటే మీరు ఏవైతే ఈ సాధనలో ఉన్నారో దీనిలో సూక్ష్మ దృష్టి, సూక్ష్మ శరీరయానం, అలాగే దూరదృష్టి, దూరశ్రవణం ఇవన్నీ వస్తాయని చెప్పారు. అది పొందినప్పుడు ఎట్లా ఉంటుంది ఆ అనుభూతి? అంటే దాని ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఏదన్నా ఉంటే మనం చెప్పొచ్చు. బట్ ఏమంటే కొంతమంది నమ్ముతారు, కొంతమంది నమ్మరు, అవకాశాలు లేకపోవచ్చు, ఇవన్నీ ఉంటాయి కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మంచి ఎంతన్నా నమ్ముతారు. మీకు 10 కోట్లు వస్తుందంటే ఓకే అంటారు, అది వస్తారా తర్వాతకు వస్తారు. కానీ మీకు 1000 రూపాయలు నష్టం అవుతుందంటే ఫీల్ అవుతాం, ఎందుకబ్బా 1000 రూపాయలు నష్టం అవుతుందంటే. సో మంచి చెడును సమంగా స్వీకరించే వాళ్ళు చాలా 95% ఉంటారు. ఇక్కడ మీ దగ్గరకు వచ్చే వాళ్ళకి ఎవరైతే వస్తారో వాళ్ళ గురించి ఆ విషయాలు మీకు తెలుస్తాయి గురుగారు? తెలుస్తుంది, కానీ ఇండైరెక్ట్గా హింట్ ఇస్తాను. ఒక చిన్న ఎగ్జాంపుల్, పుట్టపర్తి బాబా దగ్గరికి వచ్చారు. వచ్చినప్పుడు కూర్చున్న తర్వాత వాళ్ళ ఫ్యామిలీ చాలా డివోటీస్, కోటీశ్వరులు అప్పట్లోనే. వెళ్ళొస్తాం స్వామి లేచి ముక్కినారు. రేపు బోండి అన్నాడు. అంటే లేదు ఈరోజు వెళ్తాం మేము అంటే, నేను చెప్తున్నదా రేపు వెళ్ళండి అంటే, 2 పిల్లలు కోడలు కొడుకు ఉండి, అన్నా మేము పోతాంలే మీరు ఉండండి అన్నాం. మేము కూడా రేపు వెళ్ళొచ్చు కదా అన్నాడు బాబా. లేదు మేము వెళ్ళాలి, మీ ఇష్టం. బయలుదేరిన ఒక 10 నిమిషాలకి అతను, మీ అబ్బాయి అమ్మాయి కోడలు యాక్సిడెంట్లో చనిపోయినాడు. ఎట్లా తెలుసు మీకు? నాకు తెలుసు. మరి చెప్పలేదు, ఎట్లా చెప్తాను నేను? వద్దని చెప్పినప్పుడే మీరు గుర్తుపెట్టాలి. తర్వాత 15 నిమిషాలకు బాడీని తీసుకొని వచ్చాను. ఇది కండ్లెదురుగా నాకు జరిగింది సత్యం. ఈవెన్ భగవతి కూడా ఉన్నాడు. ఇట్ ఈస్ ఓపెన్ సీక్రెట్. అంటే ఏం జరిగేది గురుగారు మీ ముగ్గురు మధ్యలో ఉన్న సత్సంగం? అంటే ఏ విషయాల మీద జరిగేది గురుగారు? ఫిలాసఫీ సైడ్ ఎట్లా ఈ జనాలను అంటే, బాబా గారు కూడా చెప్పేవాళ్ళు, నేను ఎందుకు చేస్తున్నాను ఇవంటే నేనేదో దేవుడిని అనే ఇది కాదు నాకు, కాకపోతే భక్తి మార్గంలో వాళ్ళని నడపాలి. నాకు దీని నుంచి నేను తినేది ఏమి. అతను కూడా చాలా సింపుల్ లివింగే. ఆడంబరంగా లగ్జరీస్ బంగారు సింహాసనాలు అవి ఉండొచ్చు కానీ, బట్ అతను ఎప్పుడు పెద్ద ఇది లేదు. రాగి ముద్ద, సంకటి ఇటువంటివి రిచ్ ప్రోడక్ట్స్ తినేవాడే.
బంగారు కంచంలో పెట్టుకున్న అన్నం పప్పు చారే తినేవాడు. అది తీసుకుంటే పాయసం ఉండిన పాయసం అంత లగ్జరీ లైఫ్ పెద్ద ఇచ్చారు. చాలామంది ఏదో చెప్తారు కానీ అవన్నీ నా ఎదురు అయితే జరిగినవేమో. భగవతి కూడా అంతే. ఆ సత్సంగంలో అసలు దైవం అంటే ఏంటి, దేవుడు అంటే ఏంటి, ఈ శక్తి అంటే ఏంటి, ఇది ఎలా వచ్చింది, ఇది ఎలా అందరి మీద పనిచేస్తున్న విషయాలు అది అందరి మీద ఉంది. మనలో అసలు ఇప్పుడు మాట్లాడగలుగుతున్నామన్నప్పుడు కూడా మనలో శక్తి ఉంటేనే మాట్లాడతాం, లేకపోతే మాట్లాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ గాఢ నిద్ర అంటే మనం ఉన్నామా లేదా కూడా తెలియదు, కానీ ఉన్నామా లేదంటే లేచి తర్వాత చెప్తాం. గాఢ నిద్రపోయినా నాకేం తెలియదు. ఆ నాకేం తెలియదని ఎవరు తెలుసు? నీకే తెలుసు. కానీ అది తెలుసుకోని స్థితిలో, తెలుసుకోలేని స్థితిలో. ఆ ఏమి తెలియదని ఎవరు చెప్తున్నారు? నేనే చెప్తున్నాను. నీకెట్లా తెలుసు మరి? ఈ జన్మ అనేదానికి కారణం ఏమై ఉంటుంది గురుగారు? జన్మ అనేదానికి కారణం వచ్చేసి బ్యాలెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ దగ్గర నేను ఒక 1000 రూపాయలు అప్పు తీసుకుంటాను, ఏదో వడ్డీకో వచ్చే బదులు మీరు అడుగుతారు, లేదా నేనే ఒక 100 ఇస్తాను, చెల్లి వేసుకుంటా అంటే ఇంకా 900 ఇవ్వాలి. మళ్ళీ 900లో ఒక 200 ఇస్తాం, సో 700 ఇవ్వాలి. 700 తర్వాత మళ్ళీ ఒక 200 ఇస్తాం, ఒక 500 ఇవ్వాల్సి వస్తుంది. ఈ విధంగా బ్యాలెన్స్. జీరో అయితే మనకు ఉండదు, జీరో కానప్పుడు ఖచ్చితంగా ఉంటుంది. ఒకవేళ సపోజ్ మీకే నేను ఒక 100 రూపాయలు ఎక్కువ ఇచ్చాను అనుకో, మీరు నాకు. మరి జన్మరాహిత్యం ఎట్లా సాధ్యం? జన్మరాహిత్యం అంటే ఫలాపేక్ష రహితంగా కర్మ చేయాలి. ద వర్క్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ వర్షిప్. అగైన్ దట్ వర్షిప్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ విజ్డమ్. అక్కడ విజ్డమ్ ఇంకా కదలదు. కదలడానికి అసలు ఏమీ లేదు, ఎందుకంటే అది ఉందంటే కదులుతుంది, లేనప్పుడు ఎట్లా కదులుతుంది? ఈ మంత్రాలకి శక్తి ఉంది అంటారు కదా, అంటే ఎట్లా ఈ మంత్రాల్లో ఆ శక్తి ఏ విధంగా ఉంటుంది? దాన్ని అది వచ్చేసి ఎలక్ట్రానిక్స్లో ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అన్నిటికన్నా వేగంగా వెళ్ళగలిగేది కాంతి, దట్ ఈస్ లైట్. సో 1,86,000 కిలోమీటర్లు పర్ సెకండ్కి వెళ్తుంది కాంతిని. సో అంతకన్నా మనం పంపించలేము, ఇంకా అంటే ప్రయాణం చేయించలేము. ఏ కాంతి పోయినా కూడా అంతకన్నా పోదు. సో ఈ కాంతి కన్నా ప్రయాణం చేయగలిగింది మనం. సో ఇప్పుడు నేను సూర్యుని అనుకుంటే 8 నిమిషాల వరకు నాకు టైం పడుతుంది కాంతిని పంపాలంటే. సో నేను అనుకుంటే సూర్యుడు ఇప్పుడే నాకు కనపడతాడు. దానికి 8 నిమిషాలు అవసరం. సపోజ్ ఆరుద్ర నక్షత్రంలో కొన్ని 100 సంవత్సరాలు కాంతి ప్రయాణం చేస్తే తప్ప ఆరుద్ర నక్షత్రాన్ని చేయదు. నేను అనుకుంటే ఆరుద్ర నక్షత్రాన్ని చూడాలి. అక్కడ ఆడ అంటే నేను అనకూడదు, చాలామంది గురువులు కూడా సరైన గైడెన్స్ ఇవ్వడం. అంటే ఈ మంత్రం అంటే ఒక గురువు గారి దగ్గర ఒక మంత్రం తీసుకుంటారు, ఒక సాధన చేస్తుంటారు కదా, ఈ మంత్రాల ప్రభావం వాడిపైన ఏ విధంగా ఉంటుంది? ఆ సమస్యల్ని ఏ విధంగా దూరం అంటే ఒకటి ఇక్కడ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక డాక్టర్ ఎండి చేసుకుంటారు, ఎండి జనరల్. ఫస్ట్ సపోజ్ మీ దగ్గరికి వచ్చారు, ఒక పేషెంట్ వచ్చాడు, కోల్డ్ అంటాడు, మీరు కోల్డ్కు రాసిస్తారు, తగ్గిపోతుంది. అతను వస్తాడు, అతను జ్వరం అంటాడు, అతనికి రాస్తారు, తగ్గిపోతుంది. నేను వస్తాను, నాకు రొంప అంటే నాకు రాస్తారు. సో మీరు ఒకే డాక్టర్ ఇన్ని ట్యాబ్లెట్స్ ఎందుకు రాస్తున్నారు? సో ఎవరి రోగాన్ని బట్టి వాళ్ళకి ఇస్తారు, వాళ్ళు ప్రాంప్ట్గా వాడాలి. మీరు రాసి ఇచ్చినంత మాత్రాన నా రోగం తగ్గదు, దాన్ని వాడి మీరు చెప్పినట్ల ఫలితంగా ఉంటేనే నాకు ఫలితం వస్తుంది, లేకపోతే రా. అంటే ఈ బాధలు నుంచి బయటపడాలి, కష్టాల నుంచి బయటపడాలి, నష్టాల నుంచి బయటపడాలి అనుకుంటుంటారు, వాళ్ళకి ఏదో ఒక రకంగా ఆశ్రయించాలి. అవును, ఇప్పుడు 3 వస్తాయి బాధలు ఎవరికైనా కానీ, ఈవెన్ బిల్ క్లింటన్ కానీ ఎవరికైనా కానీ. శారీరకం, మానసికము, ఫైనాన్స్. ఉండేది ఫిజికల్గానే ఉంటుంది బాగా, లేదా మెంటల్గానే ఉంటుంది, లేదా ఫైనాన్షియల్గానే ఉంటుంది. ఈ 3 బాధలు తప్ప ఇంకా ఎవరికైనా, ఈవెన్ జంతువులను తీసుకున్నవాడు, జంతువులకు ఫైనాన్స్ ఉండదు, దానికి ఫిజికల్ మెంటల్గానే ఉంటుంది. ఈ 3 బాధలు తప్ప ఇంకా ఏదైనా బాధలు ఉంటే ఒక్కటి చెప్పండి, నేను చెప్తాను. ఆ 3ని బేస్ చేసుకుని పుట్టినవే మిగతా సమస్యలు అన్నీ, ఏవైనా సరే, ఏవైనా తీసుకోండి. మరి ఈ 3 నుంచే బయటపడాలి. ఈ 3 మీకు ఏది ఎక్కువ ఉంది? ఇప్పుడు సపోజ్ నాకు 10 లక్షలు అప్పు ఉంది, సో అప్పు మీద ఎక్కువ ఉంటుంది నాకు, ఎట్లా తీర్చాలా, వాళ్ళ వడ్డీ కట్టాలా, అది సరే. అది లేదు, జబ్బు వచ్చింది, ఆ జబ్బు ఎట్లా నేను దీని పేరు ఉంటుంది. అదే చేయి నొప్పి, కాళ్ళు నొప్పి, అవి ఎట్లా చేయాలా, ఈ విధంగా. సో ఫిజికల్గానే ఉంటుంది, మెంటల్గానే ఉంటుంది, ఫైనాన్షియల్ ఉంటుంది. సపోజ్ నా బిడ్డ కాపురం బాగాలేదు, ఎట్లా భార్య పొద్దున నా మనవడం వాళ్ళు ఇట్లా, నా కొడుకు కాపురం బాగాలేదు, లేదా నా అన్న కాపురం బాగాలేదు, నా తమ్ముని ఇవన్నీ దేనికి?
బాగాలేకపోతే యూ కెన్ గివ్ సజెషన్స్. వాళ్ళు వింటారా లేదా వాళ్ళ ఇష్టం. ఇట్ ఈస్ దేర్ హెడేక్. మనకు అడిగినారనుకో చెప్పడంలో తప్పు లేదు. ఆ చెప్పడంలో కూడా సౌమ్యంగా ఉండాలి, అడ్వర్స్గా ఉండవు. అడ్వర్స్ అనేది జనరల్గా ఎవరు తీసుకోరు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బిజినెస్ చేస్తారు. బిజినెస్ చేస్తే ఒక 5 కేజీలు చక్కెర వేయమంటాం. చక్కెర వేసినప్పుడు చక్కెర వేస్తాడు, 4.5 కేజీ వేస్తాడు. సో మళ్ళీ కొద్దిగా వేస్తాడు, మళ్ళీ కొద్దిగా వేస్తాడు. సో 5 కేజీలు వస్తే ఇస్తాడు. సపోజ్ వస్తాను 6 కేజీలు వేసి తీసుకుంటూ పోతే మన మనసు ఏమవుతుంది? ఇచ్చేది 5 కేజీలే. ఇప్పుడు 6 కేజీలు వేసి తీస్తూ వచ్చినా ఇచ్చేది 5 కేజీలే. ఈవెన్ 4.5 కేజీలు వేసి మళ్ళీ వేస్తూ ఇచ్చినా 5 కేజీలే. కానీ ఆ డిఫరెన్స్ చాలా మనకు వస్తున్నట్టు అనిపించేది, ఇది మన దగ్గర పోతున్నట్టు అనిపిస్తుంది. కానీ సేమ్ ఒకటి 5 కేజీలు తక్కువ ఏమి కూడా ఎక్కువ ఏమి కూడా. అది చాలా వరకు మంత్రాలు ఇవన్నీ కూడా రకరకాల పుస్తకాల రూపంలోనూ మరో రూపంలో దొరుకుతున్నాయి కదా. మరి ఇవన్నీ సాధన చేస్తున్నారు కదా, ఏంటి మరి? ఎవరు చేస్తున్నారు? ఒక్కరిని అంటే మీకు తెలిసిన కాటికి ఎవరైనా ఉన్నారు ఆ సాధన చేసేవాళ్ళు? అంటే నిత్య సాధన. ఊకే నేను కలుస్తా ఊకే. వందే శంభూమా గురు, వందే జగత్ కారణం, వందే పన్నభూషణం గురుధర, వందే పశునాంపతి, వందే సూర్య శశాంక వయనేనం. ఇవన్నీ తలుస్తాం కానీ మనస్ఫూర్తి మెయిన్ ఎక్కడైతే మనస్సును మీరు లయం చేస్తారో ఛేదించబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేపర్ని పెట్టినారు, ఒక మ్యాగ్నిఫైర్ని పెట్టినారు, సూర్యుని పెట్టినారు, ఇట్లా పట్టుకున్నారు. 2 గంటలు 3 గంటలు పెట్టండి, పేపర్ ఏమి కాదు. అదే ఒక బిందువు ద్వారా తిప్పి పెట్టండి, 1 మినిట్ పేపర్ కాలిపోతుంది. సూర్యుని మార్చినారా? మార్చలే. చేతిని మార్చినారా? మార్చలే. మ్యాగ్నిఫైర్ను మార్చినారా? మార్చలే. పేపర్ను మార్చినారా? మార్చలే. ఏం మార్చినారు? డైరెక్షన్ మార్చలే. అంటే వాళ్ళకి ఒక కష్టము నష్టం వచ్చిందంటే వాళ్ళ కర్మ ఫలితం ద్వారా వచ్చిందని అంటారు. అంటే అవి మీరిచ్చే రెమెడీస్ ద్వారా, మీరిచ్చే దాని ద్వారా వాళ్ళు దాని నుంచి బయటపడతారంటారు. అంటే కర్మను అనుభవించకుండా చేయగలిగేది చేయొచ్చా? చేయొచ్చు, కొద్ది వరకు తగ్గించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కింద పడతారు, జారుతుంటారు, అందిస్తే కొద్దిగా డెన్సిటీ తగ్గుతుంది. అప్పటికి అనుభవించి ఉన్నారు కాబట్టి బయటపడడం కూడా సాధ్యం. మీరు అక్కడికి వెళ్ళారు, భైరవి సాధన చేశారు గురుగారు. తర్వాత మీరు ఈ మార్గంలోకి ఇంకా ముందుకు వెళ్ళాలి, ఇంకా మరింతగా, అంటే మన లోపల శక్తి ఉంటేనే మనం ఏదైనా చేయగలుగుతాం. ఈ శక్తి ద్వారానే అన్ని కూడా అవుతుంది. ఎగ్జాక్ట్లీ. శక్తి లేకపోతే అసలు సృష్టి లేదు. సృష్టి ఉండేదే శక్తి మీద ఆధారపడి. ఆ శక్తిని పెంచుకోవడం కోసం మీరు ఎట్లాంటి సాధన చేశారు? ధ్యానం. ధ్యానాన్ని మించినది ఏది లేదు. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఇప్పుడు సెల్ ఫోన్ ఉంది, దీన్ని డైలీ ఛార్జ్ పెడతాం. సపోజ్ 2 రోజులు ఛార్జ్ పెట్టలేదు అనుకో, సెల్ ఫోన్ ఛార్జింగ్ అనేది ఇంపార్టెంట్. అట్లే ధ్యానం అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మంచి డాక్టరు, అంత ఉంది, మీకు క్లినిక్ లేదు, ఏం చేయాలి? రాసిస్తారు, పోయి తెచ్చుకోవాల్సి. సో ఇట్ డిపెండ్స్ అపాన్ సో మెనీ ఫ్యాక్టర్స్. ఇప్పుడు కొంతమంది అంటుంటారు, ఆ గురువు చెప్పినాడు, మేము పోయినాము, మాకేం మంత్రం సిద్ధించలేదు. ఎట్లా సిద్ధిస్తారు? చెప్పు. హౌ కెన్ ఇట్ పాసిబుల్? ఇప్పుడు అతని దగ్గరికి పోయినాడు, ట్యూషన్కు ఫెయిల్ అయినాడు అంటే నువ్వు చదివితే ఎందుకు ఫెయిల్ అవుతావు? అతను చెప్పినది నువ్వు శ్రద్ధగా చదివితే ట్యూషన్కి పోయినావు, కరెక్టే, కానీ ఏం శ్రద్ధగా చదివినావు చెప్పు. ఈ ధ్యానం అంటే ఏంటి గురుగారు? ధ్యానం అనేది ఎట్లా చేయాలి మనిషి? వారి యొక్క ధ్యానం అంటే ఇప్పుడు ఫస్ట్ ధ్యానం నేర్పకూడదు శిష్యులకు. ఫస్ట్ పూజ క్రమం అంటే ఒక విగ్రహారాధన, అమ్మవారు కావచ్చు, శివుడు కావచ్చు, రాముడు కావచ్చు, కృష్ణుడు కావచ్చు, ఇంకొకరు కావచ్చు చేసుకో. దాని తర్వాత జపం, ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ, ఓం రామాయ, ఓం ఆంజనేయ. తర్వాత పూజ, జపము, ధ్యానం. తర్వాత ధ్యానం. డైరెక్ట్గా ధ్యానం వెళ్ళాలి. వెళితే కూడా మనిషి దెబ్బతింటాడు, ధ్యానం కుదరదు. ఎందుకంటే నన్ను ఎండీలో ఇప్పుడు మీరు ఎండీ పాస్ అయినారు, ఎంబీబీఎస్లో వచ్చి ఎండీ పాస్ అయినారు, నా ఫ్రెండే కదా అని మీరు ఎండీలో మీ పక్కన కూర్చోబెట్టుకోవచ్చు, కానీ నాకైతే రాదు కదా. అసలు ఏమన్నా అర్థమవుతుందా ఎండీ? అంటే ఈ ధ్యానం అనేది చేసేటప్పుడు ఇలా ధ్యాస అనేది ఎక్కడ పెట్టాలి గురుగారు? ఏంటి మనం ఏదైతే చేస్తామో దాని మీద ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం హిస్టరీ సబ్జెక్ట్ రేపు రాయాలి ఎగ్జామ్స్, హిస్టరీని గుర్తిస్తాం. అంటే మనకున్న హిస్టరీ అంటే చాలా ఉంటుంది. ఇప్పుడు ఎక్కడ ఆర్యుల నాగరికత, సింధు నాగరికత నుంచి అప్ టు డేట్ వరకు హిస్టరీ ఉంటుంది. మన సిలబస్ ఏమో అంతవరకు చదివిపోయి పరీక్ష రాయాలి, కానీ నేను మొత్తం హిస్టరీ చదవాలంటే లైఫ్ లాంగ్ చదివినా కాదు. సో మనకు ప్రిస్క్రైబ్ ఉంది, ఏ పాఠాలు ఉన్నాయి,
ఆ పాఠాలకు చదువుకొని అక్కడి వరకు రాయగలిగితే చాలు. అంటే తర్వాత కావాలంటే చదువుకోవచ్చు. అవును, అంటే మీరు చేసినటువంటి ఈ కుండలిని సాధన ఏదైతే ఉందో అసలు ఏంటి గురుగారు? ఈ కుండలిని సాధన అంటే ఏంటి? కుండలిని శక్తి అంటే ఏ విధంగా ఉంటుంది? ఇప్పుడు కుండలిని శక్తి అనేది యాక్చువల్గా మనకు వేదాల్లోనే ఉంది. అంటే మనకు వెన్నుపూసలో ఈడా పింగళ రాళ్ళు ఉంటాయి. అవి ఒకదానికి ఒకటి పెను వేసుకొని ఉంటాయి. అంటే మన రైట్ బాడీ అంతా వచ్చి లెఫ్ట్ బ్రెయిన్ పనిచేస్తుంది, లెఫ్ట్ బాడీ అంతా వచ్చి రైట్ బ్రెయిన్ పనిచేస్తుంది. సో ఆ విధంగా ఉన్నప్పుడు ఒక చక్రాలు అనేటివి ఉంటాయి. అంటే పశువులకు కూడా ఉంటాయి, దాంట్లోకి తెలియదు. మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకము, అనాహతము, విశుద్ధము, ఆగ్నేయము, సహస్రారం. ఇవి సహస్రారం అనేది లేదు కానీ అంటారు అది మోక్షమేగా. సో ఆగ్నేయం వరకు పోగలడు, కానీ ఆగ్నేయం వరకు పోయిన వాళ్ళు నాకు తెలిసినంత వరకు ఎవరు లేరు ఇప్పట్లో. మళ్ళీ ఎవరైనా తెలియకుండా ఉన్నారేమో నాకు. అంటే కుండలిని జాగృతి చేయాలని దాన్ని సాధన చేశారు గురుగారు? ఖచ్చితంగా చేయాలి, చేయకపోతే కాదు. చేసేటప్పుడు అడ్డంకులు కూడా చాలా వస్తాయి, చాలా వస్తాయి. దానిలో తట్టుకొని నిలబడాలి. అంటే ఎట్లాంటివి వస్తాయి గురుగారు అడ్డంకులు? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోరికలు విపరీతంగా వస్తాయి. మనం ఎంత అదుపులో పెట్టుకుంటే అంత కోరికలు పెరుగుతాయి. దాన్ని డిక్రీజ్ చేసుకుంటారు. ఆ కోరిక అవసరమా కాదా? అవసరం కాదు, వదిలి. అది మనకు మంచిగా చెడు వదిలి. అది జీవిత సత్యమా కాదా? కాదు, వదిలి. సో దాంట్లో బాగా డిక్రీజ్ అయిపోతాం మనం. ఎందుకు సరే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు దోశలు అంటే చాలా ఇష్టం. ఒక 4-5 తినగలను, 5 రోజులు పెడితే చాలా. ఒకటి తిని చాలు తీసుకో, లేదంటే వద్దు దోశ. ఏం దాని నుంచి అది దోశ తింటే తప్ప నా శరీరం నిలబడే స్థితిలో అయితే ఏం లేదు కదా. సో ఆ విధంగా 1/1 తగ్గించుకుంటూ రాగలిగితే ప్రతి ఒక్కరూ రాగలరు. శరీరం వదిలేసిన తర్వాత కూడా కొన్ని వేరే ప్రేతాత్మ రూపంలో ఇంకో రూపాల్లో తిరుగుతాయని చెప్తుంటారు. అది ఎంతవరకు కరెక్టో వాటిని మీరు వాటికి ముక్తి కలిగించి లేదా విముక్తి ఇక్కడి నుంచి బంధనం చేసి పంపించినాయి ఉంటాయి చేయొచ్చు, కానీ దానిలో 70 to 80% పోగొసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వచ్చారు, ఏదో మనకి ఇట్లా జరుగుతుందని నాకు తెలుసు, ఆడ ఏం లేదని ఎందుకు చెప్తా, అంత అవుతుంది ఇంత అవుతుంది నేను చేస్తాను పంపిస్తాను. అది చీటింగే కదా. ఏమొస్తుంది దాని నుంచి? నాకు డబ్బు రావచ్చేమో కానీ 1000-10,000 మీకు నష్టమే కదా. అది సొసైటీలో కూడా వచ్చిన చూపు అవుతుంది. కానీ ఉంటాయి గురుగారు, తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఉద్యోగం చేస్తున్నా, నాకు ట్రాన్స్ఫర్ చేసినారు, నేను ఇక్కడ రిలీవ్ అయినా, అక్కడ పోతే జాయిన్ చేసుకోరు. అప్పుడు నా పరిస్థితి. ఇక్కడేమో రిలీవ్ చేసేసినాడు, ఆడపోతే లేదు మాకు వద్దన్నాడు మా ప్రెసిడెంట్ మండలి ప్రెసిడెంట్. ఇప్పుడు వాట్ ఈజ్ మై ఫేట్? ఇంకా నేను తిరిగి ఎవరో ఎక్కడ చూడటం చోట ఏదో ఉన్న చూడటం, లేదంటే మెడికల్ లీవ్లోనే పోయి తర్వాత చేస్తాం. తక్కువ అటువంటి జరిగే తక్కువ ఉన్నాయి, బట్ తక్కువ జరుగుతుంది. కానీ మిమ్మల్ని కొన్ని ఏమన్నా ఇబ్బంది పెట్టే శక్తులు వస్తాయి గురుగారి దగ్గరికి? వస్తుంది, కానీ దాన్ని ఎప్పుడూ నేను 99% కమర్షియల్ చేయను. అవసరం కూడా లేదు నాకు. ఏమో అంటే మీరు పొందిన శక్తులతో మీరు ఏం కావాలంటే అది అయ్యే అవకాశం ఉందా గురుగారు? లేదు దానికి కూడా ఒక లిమిట్ ఉంటుందా? లిమిట్ ఉంటుంది, ప్రతి దానికి లిమిట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ఆకాశం అంతా ఎదగాలంటే ఒకవేళ ఎదుగుతానని చెప్పినా చీట్ పబ్లిక్ దాకా. అంటే అది ఎక్కడి దాకా ఎదిగే అవకాశం ఉంది? మన స్టేజెస్ బట్టి ఉంటుంది. అది మన కెపాసిటీ మనకు తెలిసిపోతుంది. అది ఇప్పుడు ఆంజనేయునికి చిన్న రూపం వస్తుంది, పెద్ద రూపం కూడా వస్తుంది. అవునండి, అష్టసిద్ధులు. అష్టసిద్ధుల్లో ఇది ఒక సిద్ధి అవుతుంది. అష్టసిద్ధులు వస్తాయని చెప్తారు, కానీ నాకు తెలిసినంత వరకు 90% చీట్ పబ్లిక్ వస్తాయి చేస్తాయని ఏదో శిష్యులు చేస్తారు, కానీ నాకు తెలిసినంత వరకు 90% ఉండదు. ఈ కర్ణపిశాచి ఇవన్నీ అంటారు ఏంటి గురుగారు? కొద్ది వరకే, ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. కొద్ది వరకు ఉంటుంది, కానీ దాన్ని కూడా కమర్షియల్ చేసుకుంటున్నారు. సిద్ధి జరుగుద్దా గురుగారు? వాళ్ళకి చేస్తే సాధన చేస్తే జరుగుతుంది, కానీ హోల్ హార్టెడ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. దేంట్లో అయినా అంతే. మీరు ఎడ్యుకేషన్లో కానీ ఇప్పుడు మనం 5 మంది ఉన్నాం, ఇప్పుడు 5 మంది మేము MBBSలో కూర్చుంటాము, ఫస్ట్ ఇయర్లో అందరం ఒకటి వస్తాం. మీరు ఒకరు ర్యాంక్ వస్తుంది, మాకెందుకు రాదు?
చెప్పిన లెక్చర్లో తప్పు లేదు, చదివే మాదా తప్పు. మీరు కష్టపడి చదువుతున్నారు, మీకు వచ్చినాయి మార్కులు, మాకు చదవలే కాబట్టి రా. ఈ కలికాలము ఇది అంతము ఇవన్నీ అంటారు కదా కూడా, ఏంటి అసలు ఈ యుగం ఎంతవరకు ఉంది, ఈ కలియుగం ఏంటి? కలియుగం అయితే ఉంది, ఇంకా డిస్ట్రాయ్ అవుతుంది, ఇంకా ఇప్పటికే డిస్ట్రాయ్ అయింది, ఇంకా డిస్ట్రాయ్ అవుతుంది. అండ్ ఇంకెంత వరకు ఉంటుంది అసలు మొత్తము అంతము అయ్యే మానవ జాతి మొత్తం అంతమయ్యే అవకాశం ఉంది? అంటే ఇప్పుడు మామూలు సైంటిఫిక్ ప్రకారము ఈ ఎథలాజికల్గా కానీ ఈ దీంట్లో కానీ చూసుకుంటే క్రీస్తు తర్వాత 12,000 సంవత్సరాల వరకు ఈ కలియుగం ఉంటుంది, 12,000 తర్వాత క్లోజ్. బట్ ఇప్పుడు మనం దీంట్లో సత్యయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగం, కలియుగంలో ఇంకా కొన్ని లక్షల సంవత్సరాలు కలియుగం. అవును, ఎందుకంటే ఐస్ పీరియడ్ అనేది ఎవ్రీ 10,000 years ఒకసారి వస్తుంది. ఇంతకుముందు 10,000 ఏళ్ళ కిందట ఐస్ యుగం వచ్చినప్పుడు డైనాసరస్ అవన్నీ చనిపోయినాయి, మళ్ళీ కొత్తగా వచ్చింది. ఇప్పుడు 5,000 చిల్లర ఉంది, ఇప్పుడు మళ్ళీ 10,000 వచ్చింది అనుకో, మళ్ళీ ఐస్ యుగం వస్తుంది. మా పునరపి జననం, పునరపి మరణం, పునరపి జనని జనరేషన్. మీకు ఆదిశంకరాచార్యుల వారు అంటే చాలా ఇష్టం. అతన్ని ఏదన్నా మీకు అతన్ని గూర్చి డౌట్ చెప్పమంటే నేను ఎంతసేపు అయినా చెప్పగలను. మీ ఓపిక ఉండాలా, వినే ఓపిక ఉండాలా, చేసే ఓపిక ఉండాలి. ఆదిశంకరాచార్యులు మహానుభావుడు, అతన్ని గూర్చి అసలు ఏదో చెప్పడం అంటే నేను లైట్ వెలిగించి సూర్యుని చూడాలన్నట్లు ఉంటుంది అంతే. వారిని అంతగా ప్రేమించే మీరు పరకాయ ప్రవేశం కోసం ప్రయత్నం చేశారు, వారు చేశారు? ఆదిశంకరాచార్యులు చేశారు. చేసినప్పుడే కదా అతన్ని అమరుక మహారాజులకి వెళ్ళి కనుక్కునేది. అవును, మన మిస్టర్ అదేంటి ఆ విద్య ఏంటి ఒకసారి తెలుసుకుందాం మీరు? పరకాయ ప్రవేశం అయితే విద్య ఉంది. దాంట్లో చనిపోయిన వ్యక్తి శరీరం లేని తన ప్రాణశక్తిని పంపిస్తాడు. అంటే ఇది డెడ్ బాడీ అవుతుంది, అంటే ప్రజెంట్గా డెడ్ బాడీ అవుతుంది, నాట్ డెడ్ బాడీ. అంటే బ్రీతింగ్ ఎక్కడో చోట కొద్దిగా ఉంటుంది, అది సైన్స్కి అందదు. దానిలో ఫర్ ఎగ్జాంపుల్ స్వామి వివేకానంద ఒకసారి చికాగోకి వెళ్తాడు. చికాగోకి వెళ్ళినప్పుడు మాట్లాడుతుంటే చాలా మంది చెప్తారు చనిపోవడం అంటే ఏమంటే, చనిపోవడం ఏమంటే ఊపిరి నిలబడితే చనిపోతారు. లంగ్స్ అంటే హార్ట్, పల్స్, ఇవన్నీ అంటే చనిపోయినట్లంట. ఎంతసేపు అంటే 5 నిమిషాలు ఉంటే చనిపోయినట్లంట. సరే నేను పండుకుంటాను, నన్ను టెస్ట్ చేయండి అని డాష్ మీదనే పండుకుంటాడు. అర్ధగంట తర్వాత చూస్తే 5 నిమిషాలకే డైడ్ అని అనౌన్స్ చేస్తారు. అర్ధగంట లేచిన తర్వాత మళ్ళీ 1.5 గంట లెక్చరిస్తారు. వాళ్ళు ఆశ్చర్యపోతారు, మాకు తెలియదు ఇదేమో. ఆదిశంకరాచార్యుల వారు సౌందర్యలహరి వచ్చేసి మన శ్రీశైలంలో రాస్తాం. ఫస్ట్ అతని రచన కనకధార స్తోత్రం. ఈ కనకధార చూసారా మీరు? కనకధార స్తోత్రం కాయిన్స్ చూసారా? చూడలేదు. ఇప్పుడు ఉన్నాయి, వాళ్ళ ఇంట్లో పోతే మీకు చూపిస్తాను. అప్పుడు కురిపించింది 5-6 పెట్టుకున్నారు. ఆ విద్య ఎప్పటికీ సాధ్యం, కనకధార స్తోత్రం ద్వారా దీన్ని పొందే అవకాశం ఉంది. కానీ మామూలు మానవులు పొందలేరు. ఈవెన్ లక్ష్మే చెప్తుంది శంకరాచార్యులకు, ఆమె వచ్చినప్పుడు ఉసిరికాయ వేస్తుంది. ఏమో బయటికి వచ్చి వేయచ్చు కదా అంటే, నాకు బట్టలు కూడా సరిగ్గా లేవు అంటే శంకర కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. ఇంత బీద స్థితిలో ఉండి మరి ఉన్న ఉసిరికాయ నాకు దానం చేస్తే ఎట్లా అంటే, ఇది కూడా లేదు, వచ్చావు నువ్వు భిక్షకు వేస్తున్నావు అంటే, అప్పుడు లక్ష్మిని ప్రార్థిస్తే ఏం చేయలేదు కాబట్టి నేను కూడా అంటే ఇప్పుడు చేస్తుంది కదా, నెక్స్ట్ ఇస్తాను, నెక్స్ట్ కాదు ఇప్పుడే ఇవ్వను అంటే అప్పుడు కనకధార స్తోత్రం చేస్తాను. ఈ సౌందర్యలహరి ద్వారా వారు అంటే అద్వైతాన్ని అంత బాగా చెప్పిన వారు, సౌందర్యలహరి ద్వారా వారు మనకి ఏం చెప్పాలనుకున్నారు, అమ్మవారిని ఎందుకంత చెప్తూ ఉన్నారు? మీరు కూడా అమ్మవారిని ఎప్పుడైనా చూసినప్పుడు వారు దర్శించినప్పుడు మీరు అనుభూతి పొందారా? అసలు ఇదే బ్లిస్సే వేరే ఉంటుంది. అసలు ఎంత హ్యాపీనెస్ అంటే వీ కెనాట్ ఇమాజిన్. అంతే, అది అనుభవిస్తే తప్ప వీ కెనాట్ ఎక్స్ప్రెస్ విత్ వర్డ్స్. అది అంటే మహాశివరాత్రి రోజున మీరు అందరికీ శివలింగం ఇవన్నీ జరుగుతుంటాయి కదా. అంటే ఇది మామూలు అందరికీ బయట చూసే వాళ్ళకి ఏదో ఉన్నట్టు ఉంటుంది కానీ బయట నుంచి ఏదో చేస్తారు. నాకు అటువంటి ఇష్టం లేదు, నోట్లో నుంచి చేయడం అర్థం నుంచి తీసేస్తాను. ఇది ఒక రకమైన భగవంతుడు మనకి ఇచ్చినటువంటి వరమ గురువు గారు, లేదంటే ఒక రకమైన విద్య ద్వారా యక్షన్లు రావడం వల్ల విద్య వల్ల వస్తుంది. భగవంతుని అనుకుంటే ఇంకా అసలు అతనికి లేనిది అనేది లేదు, ఈ విద్యలన్నీ అతనిలోనే ఉన్నాయి. మీరు ఏదైనా మేనిఫెస్ట్ చేయగలరు కదా గురుగారు. అంటే ఇక్కడ ఇలాగే ఉండాలని అనుకోవడం వల్ల ఇలా ఉంటారా, లేదంటే మనకి ఇప్పుడు ఇంతవరకు లిమిట్ అని మీరు
అట్లేం లేదు. నేను సండే ఫ్రీ సర్వీస్ చేస్తా. పొద్దున్న 9:30 10కి వచ్చి కూర్చుంటాను. 2:30 అయినా కూడా దిగేసి వెళ్ళి అది. ఇంకా మిగతాప్పుడు ఎవరైనా వస్తే ముందే అపాయింట్మెంట్ తీసుకొని వస్తారు. ఫ్రీ సర్వీసే. అంటే ఎలాంటి విషయాలు మీద ఎక్కువ ఏమైనా సరే వాళ్ళ ఇష్టం. హెల్త్ కానివ్వండి, మ్యారేజ్ కానివ్వండి. ఇప్పుడు వీళ్ళు చిన్నది హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు మ్యారేజ్ వాళ్ళ దాన్ని కూర్చోవచ్చు వాళ్ళ పర్సన్. అంటే దీనికి జ్యోతిష్యానికి ఏమైనా సంబంధం ఉంటుందా గురుగారు? లేదు వాళ్ళ యొక్క కర్మలతో రిలేటెడ్ కర్మలతో పాటు జ్యోతిష్యం కూడా వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్. ఇప్పుడు ఈ కుజదోషం, పామిస్ట్రీ, న్యూమరాలజీ, అస్ట్రాలజీ, వాస్తు, పుట్టుమచ్చలు ఇవన్నీ సిస్టర్ కన్సెప్ట్స్. అంటే ఒకదానికొకటి లింక్ అయి ఉంటాయి. కాబట్టి అవే లైఫ్ను డిక్టేట్ చేయవు. వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ అంతే. ఇప్పుడు ఈ కుజదోషం ఉన్న వాళ్ళు ఇంకోటి నేను చెప్తున్నాను, దోష పరిహారం అంటే వాళ్ళకి ఏం చెప్తారు గురుగారు? కుజదోషం ఉన్న వాళ్ళకు శాంతి చేయించుకోమని చెప్తాం. ఎక్కడ అలాగా ఎక్కడైనా చేసుకోవచ్చు. కుజుని శాంతి చేసుకుంటే సరిపోతుంది అంటారు. వాళ్ళు అంటే అంతకుముందు ఎన్నోసార్లు చేయించుంటారు అయినా అవ్వట్లేదని మళ్ళీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్ నా దగ్గరికి వస్తాడు. ఇంతకుముందు 3-4 దగ్గర చేపించింటాడు. వస్తాడు, స్వామి నేను చెప్తా నీకు కుజదోషం అని చేసుకో. లేదు స్వామి ఇంతకుముందు చేయించుకున్నావు, నీ ఇష్టం. ఎందుకంటే అక్కడ నువ్వు హోలాటెడ్గా చేసుకొని ఉంటే నీకు ఫలితం వస్తుంది. నీలోనే ఉంది తప్ప అక్కడ లేదు సమస్య. ఇప్పుడు మీరు అన్నీ కలిపి అంతా పెట్టి నా నోటి దగ్గర ముద్ద పెడతారు. నేను నోరు తెరిచి తినకపోతే ఏం చేస్తాను? మీరు ఎంతసేపు చేస్తాను? ఏదైనా ఎలా ఉండబోతుంది గురుగారు రాబోయే కాలంలో ఈ ప్రపంచం? ఇంకా చెడిపోతుంది. ఎందుకంటే అంత లగ్జరీ లైఫ్ లీడ్ పడుతున్నారు. అసలు నడచలేరు, చేయలేరు. ఇవన్నీ రివ్యూట్ చేసినాయి. తర్వాత లైఫ్లో కూడా ఎట్లాగా అవుతున్నారంటే నేనేం పని చేయకూడదు, నేను హ్యాపీగా ఉండాలా, కార్లు ఉండాలా, బంగ్లా ఉండాలా, ఇవే ఆలోచిస్తున్నాను. మా కొడుకు సరిగ్గా లేడు, మా బిడ్డ సరిగ్గా లేదు, మా అల్లుడు సరిగ్గా లేడు, మా కొడుకు ఇట్లా ఉంది, మన్మడు సరిగ్గా, ఇవే చెప్తారు తప్ప అంటే నాకు ఆరోగ్యం బాగాలేదు, మా భార్య ఇట్లా ఉంది, ఇవే చెప్తారు. కానీ భగవంతుడు, భగవంతత్వము అవి చెప్పాలి. అంటే దేవుడిని మనం దర్శించేమో లేదా దేవుని తత్వం తెలుసుకోవాలి అంటే ఎలా తెలుసుకోవాలి గురుగారు? సాధన. అంటే ఎలాంటి సాధన చేయాలి? ఫస్ట్ పూజతో స్టార్ట్ చేయాలి. పూజ తర్వాత జపం, తర్వాత ధ్యానం. అంటే వాళ్ళకి ఎట్లా మీరు ఈ క్రమం మీరు ఇస్తారా లేదంటే వాళ్ళందరూ వాళ్ళు చేసుకుంటారు? లేదు, నేను చెప్తాను. నా దగ్గరికి వచ్చి నా దగ్గర తీసుకున్న వాళ్ళని నేను చెప్తాను ఈ విధంగా వెళ్ళాలి. వాళ్ళు ఒకవేళ ఫెయిల్ అయితే నేను చెప్తాను, దీంట్లో ఫెయిల్ అయినా మీరు పూజ సరిగా చేసుకోలేదు, లేదంటే జపం సరిగా చేసుకోలేదు, లేదా ధ్యానంలో మీకు కుదరదు చెప్తాను. మీరు ఏదైనా ప్రత్యేకంగా ఒక శక్తిక్షేత్రమైన సాధన కోసం ఎంచుకోవడం జరిగిందా గురుగారు? ఉజ్జయిని ఒకటి జరిగింది. అంటే ఇప్పుడు మనకు అష్టాదశ శక్తి పీఠాలు 18 ఉన్నాయి. 18లో అల్లంపురం కూడా ఒకటి ఉంది. తర్వాత 12 జ్యోతిర్లింగాల్లో శ్రీశైలం ఉంది, వారణాసి ఉంది, తర్వాత వచ్చేసి ఉజ్జయిని ఉంది. ఈ ఉజ్జయినిలో అమ్మవారు ఉన్నారు, వారణాసిలో అమ్మవారు ఉన్నారు, శ్రీశైలం. ఈ 3 ప్లేస్లో తప్ప అమ్మవారు ఉంటే అయ్యవారు ఉండరు, అయ్యవారు ఉంటే అమ్మవారు ఉండరు. ఈ 3 చూసినా నేను 3 సాధన చేస్తాను. అంటే ఒకప్పుడు తపస్సు చేస్తుంటే రకరకాల రాక్షసులు వచ్చి ఇబ్బందులు పెట్టినట్టుగా మీరు సాధనలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన గురుగారు? చాలా పెడుతుంది. ఎలాంటి జరిగినవి అంటే టెంప్ట్ చేస్తాయి. ఎందుకు అది తినకూడదు, ఎందుకు ఇది చూడకూడదు. కొంచెం నాకు సినిమాల పిచ్చి ఉంటుంది. అంటే అప్పట్లో నాగేశ్వరరావు, రామారావు అంటే మాకు కొంచెం లైఫ్ ఉంటుంది. అప్పుడు ఫస్ట్ షో పోతే ఏదో పెద్ద తప్పు చేసినట్లు అనిపిస్తుంది. ఎవరి ఇష్టం వాళ్ళని. అంటే ఇంత సాధన క్రమంలో ఇంత ముందుకు వెళ్ళారు కదా గురుగారు, ఈ జన్మ యొక్క లక్ష్యం ఏంటి? లేదంటే ఈ జన్మ దేని కోరిక తీసుకున్నాము, తర్వాత జన్మ రాహిత్యానికే ప్రయత్నిస్తున్నా. కానీ ఈ జన్మలో నాకు అది జరగదు. ఒకవేళ జరుగుతుంది అని చెప్పినా ఒక చీట్ చేయడం తప్ప నాకు మోక్షం అయితే ఈ జన్మలో రాదు. ఇట్ విల్ టేక్ టైం. ఇంకో జన్మ కావచ్చు, ఇంకో జన్మ కావచ్చు, ఇంకో జన్మ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ కావచ్చు. బట్ ధ్యేయం అయితే దాని మీదే ఉంది. జన్మరాహిత్యం పొందిన వాళ్ళు ఉన్నారా గురుగారు ఈ మధ్యకాలంలో? చంద్రశేఖర మహాసరస్వతి స్వామి ఉన్నాడు, రామకృష్ణ పరమహంస ఉన్నాడు, స్వామి వివేకానంద ఉన్నాడు. బట్ రాఘవేంద్ర స్వామి ఇంకా స్టిల్ ఈజ్ అలైవ్. బ్రహ్మం గారు కూడా స్టిల్ అలైవ్ ఉన్నారు సమాధి స్థితిలో. అంటే వాళ్ళు పొందారు అనే విషయం ఎట్లా తెలిసిపోతుంది మాకు అప్పుడే. ఎలా గ్రహించాలి?
అంటే ఇప్పుడు అటువంటి వాళ్ళు నెక్స్ట్ బర్త్ మంచిగా పుడతారు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చంద్రశేఖర మహాసరస్వతి స్వామి నా గురువు, నాకు అనే విధాలు అతను పుట్టాలంటే నాకు ఆటోమేటిక్ తెలుస్తుంది. ఎందుకంటే అటాచ్మెంట్ అంత ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ రామకృష్ణ పరమహంసతో నాకు అటాచ్మెంట్ లేదు, కానీ అతను పొందిన బాధలు అవన్నీ చూస్తే ఇంకా జన్మ ఉండదు. ఈ సఫరింగ్ విత్ క్యాన్సర్ పాపం అంత ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వివేకానంద అంత ఉత్తమమైన వ్యక్తి ఊసవ్యాధితో చనిపోతాడు, అలాంటికి ఆ విధంగా చెప్పారు. అంటే ఇది చివరి జన్మ అంటే వాళ్ళు విపరీతమైనటువంటి బాధలకు ఉండాలి, లేదంటే ఆధ్యాత్మికంగానే ఉండాలి. పూర్తిగా అన్ని వదిలేసుకుని చేసిన వాళ్ళు అట్లా అన్ని వదిలేసుకొని చేయాలంటే కొంచెం కష్టం, అంత ఈజీ అయితే కాదు. మరి ఈ సజీవ సమాధులు చెందుతారు కదా గురువు. అవును, అక్కడ వాళ్ళు ఇంకా జీవించి ఉన్నారు ఈ సమాధుల్లో అనే విషయాలు మనం ఎట్లా అంటే ఇప్పుడు నాకు తెలిసినంత వరకు సజీవ సమాధిలో ఉండేది ఇద్దరు ఉన్నారు. ఒకరు బ్రహ్మం గారు, ఒకరు రాఘవేంద్ర స్వామి. మిగతా వాళ్ళు ఉన్నారో లేదో నాకు తెలియదు. వారిద్దరు ఇంకా వారు ఉన్నారు. వాళ్ళ దర్శనం జరిగిందా గురుగారు? బ్రహ్మం గారిది జరిగింది, రాఘవేంద్ర స్వామి జరిగింది. ఎట్లా గురుగారు, ఏ సందర్భాల్లో? అప్పుడు నేను నాస్తిక్ ఉన్నప్పుడు దీనికి రాఘవేంద్ర స్వామి టెంపుల్కి వెళ్ళాను. అంటే అప్పుడు ఇంత లేదు, నేను చెప్పేది 75, 76లో. అప్పుడు నేను చెప్పాను రాఘవేంద్ర స్వామి ఉన్నాడు అంటున్నారు కదా, చూపించాను. తర్వాత పూజారులను పిలిచి అడిగినా, ఉన్నాడు మీకు కనపడినాడా? మళ్ళా ఎట్లా ఉన్నారంటారు, వాట్ ఈస్ ద ఎవిడెన్స్? ఉన్నాడు చూపిస్తారా? తర్వాత నేను తెలుసుకున్న తర్వాత ఎంత తప్పుగా ఆలోచించినా, ఎంత ఇదిగా మాట్లాడినా వాళ్ళని తెలుసుకొని పోయిన తర్వాత 3 రాత్రులు అక్కడ నేను దీక్షగా కూర్చుంటే అప్పుడు నాకు దర్శనం ఇచ్చినాడు, కానీ మాట్లాడలేదు. అంటే వారి నుంచి శక్తిపాతం ఏమైనా జరుగుతుందా గురుగారు? ఇవ్వడు. బ్రహ్మం గారి దర్శనం కూడా అయింది, కానీ అక్కడ నుంచి శక్తిపాతం. వారు ఏమైనా మెసేజ్ ఇవ్వడం కానీ మీకు? మీరు మీ దగ్గరకు వచ్చిన వాళ్ళని ముందు తొందరగా బయటపడాలి సమస్యలు అని చెప్పి మీరు ఏమైనా ఒక శక్తిపాతం చేస్తారా గురుగారు? అంటే వాళ్ళకి ఇష్టం ఉంటేనే, వాళ్ళు ఆచరిస్తామంటేనే, లేకపోతే ఎందుకంటే మనం బలవంతం గురించి వాళ్ళ ఇష్టం. మొట్టమొదటిగా నేను మీ దగ్గరికి వచ్చా గురుగారు, మిమ్మల్ని ఎంతవరకు కలుసుకోలేదు, చేయలేదు. అవును, నాకు అసలు మన ఈ ధర్మం గురించి, సనాతన ధర్మం గురించి, ఈ దైవ శక్తుల గురించి, ఈ మంత్రశక్తుల గురించి, వీటి గురించి చెప్పమంటే ఏం చెప్తారు? ఉన్నాయి, కానీ ఉన్నాయని రుజువు చేయడానికి చాలా కష్టపడాలి. చెప్పినంత ఈజీ అయితే కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా చేతి మీద కొన్ని లక్షల బ్యాక్టీరియా ఉంది, మీ చేతి అందరి చేతి మీద ఉంది, చూపించంటే ఉరికినా మ్యాగ్నిఫైర్ పెట్టాలా, చూపించాలా, అది బ్యాక్టీరియా కాదా తెలియదు, ఏదో మాకెట్లా తెలుస్తుంది, ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ ఫండమెంటల్గా ఉందంటే దాన్ని ఇంప్రూవ్. అంటే బయట దేశాల్లో కూడా మీకు శిష్యులు ఉన్నారు కదా గురుగారు, వాళ్ళకి ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు మీకు ఇక్కడ ఆ యొక్క సమాచారం అంటే ముందుగానే తెలిసే అవకాశం ఉంది? చెప్తాను నేను. చేసుకున్న వాళ్ళు బాగుపడినారు, చేసుకున్న వాళ్ళు సఫర్ అయినారు, దానికి మనం ఏం చేయలేదు. నేను చెప్పేంతవరకే కానీ ఆచరిస్తారా లేదా అని వాళ్ళు. ఇక్కడ మీకు దగ్గరగా అల్లంపూర్ జోగులాంబ మీకు దగ్గర ఇక్కడ ఉన్నారు. ఇక్కడ మీరు సాధనలో ఉన్నప్పుడు అమ్మ దగ్గర నుంచి మీరు శక్తిని తీసుకోవడం కానీ లేదంటే మరొకటి కానీ ఏమైనా జరుగుతుంటాయి గురుగారు? ఈవెన్ నేను బ్రహ్మరామ్మ దగ్గర పోయినప్పుడు శక్తులు ఇవ్వడం అటువంటిది చెప్పుకోవడానికే తప్ప యాక్చువల్గా అయితే ప్రాక్టికల్గా జరుగుతుంది. అంటే మిమ్మల్ని ఎవరైనా సూక్ష్మంగా నడిపించే గురువులు ఉన్నారా గురుగారు? ఇప్పుడైతే లేరు, ఒకప్పుడు చంద్రశేఖర మహాసరస్వతి స్వామి వారు నడిపించేవారు. అంటే కేవలం ఒక మూలాధార చక్రము, స్వాధిష్టానము, మణిపురం ఈ నోటిలోనే ఉన్నప్పుడు మూలాధారంలో ఉంటేనే భూమిలో ఉన్నటువంటి ఎన్నో రకాల ఖనిజాలు ఇవన్నీ కూడా తెలుస్తాయని అంటారు. తెలుసు. ఇప్పుడు నా గోల్డ్ ఎక్కడ ఉందో తెలుసు, కానీ ఎవరు దాన్ని వెలిగిస్తారు, ఎవరు నమ్ముతారు, ఎవరు చెప్తారు? ఇప్పుడు ప్రతి ఒక్కరు చనిపోతారని తెలుసు, చెప్తే ఓర్చుకోలేరు. మేము చనిపోవాలని రైతానికి మేము బరువైనా ఏదో రకరకాల. మొన్న ఒక ఎక్స్ వచ్చాడు హైదరాబాద్ నుంచి, వాళ్ళ అమ్మాయిని తీసుకొని వచ్చాడు, 2 అమ్మాయిలు తీసుకొని వచ్చాడు. చూసిన తర్వాత హారోస్కోప్ అవి చూసిన తర్వాత స్వామి ఏమన్నా ఉంటే చెప్పండి అన్నారు. ఏం చెప్పాలబ్బా, కొంచెం 2వ పాపకు సరిగా లేదు అన్నా. ఏమి అన్నాను, అందరిని పంపించి ఫాదర్ చెప్తా, అమ్మాయికి క్యాన్సర్ ఉంది. అతను స్టన్ అయినాడు, హౌ ఇట్ ఈస్ పాసిబుల్.
అమ్మాయికి 8 ఏళ్ళు కదా ఎట్లు టెస్ట్ చేయించుకోవద్దు, ఉందంటే రండి లేకపోతే వద్దు. నన్ను తిట్టుకోండి, టెస్ట్ చేయించినాడు, ఓకే. ఇప్పుడు దే ఆర్ గోయింగ్ ఆన్ ట్రీట్మెంట్. అదే సెకండ్ స్టేజ్ థర్డ్ స్టేజ్ వస్తే నేను కూడా ఏం చేయలేదు. ఏదో 1 year 6 months పెట్టగలను అంత తప్ప ఎక్కువ చేయను. అంటే లైఫ్ స్పాన్ పొడిగించడం అనేది సాధ్యం, చాలా కష్టం, అంత ఈజీ అయితే కాదు. కానీ కొన్ని ఇలాంటి చేయడం వల్ల కొన్ని కర్మలు మీరు కూడా తీసుకోవాల్సి వస్తుంది, మీ మీద కూడా పడతాయని అంటుంటారు కదా గురుగారు. కొద్ది వరకు వస్తాయి, కొద్దిగా. అంటే నేను జనరల్గా 95% కర్మలు తీసుకోను, డెల్యూట్ చేయడానికే చూస్తాను. అది రిస్క్ కదా మనకు కూడా. ఎందుకు అది ఏదన్నా ఉంటే వాటిని ఎట్లా దాన్ని శుద్ధి ఎట్లా చేసుకోవాలి అది చెప్తారు, వాళ్ళు చేసుకోవాలి. అది హోల్ హార్టెడ్ ఉండాలి. ఊకే వచ్చేదో చేసినాం అంటే ఇప్పుడు శివునికి తెలాభిషేకం చేయమంటారు, ఊరికే చేసుకొని వస్తారు, మాకు ఫలం రాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? అంటే ఎలా చేయమని చెప్తుంది దాని గురించి మరి? హోల్ హార్టెడ్గా చేయండి, ఏదైనా సరే హోల్ హార్టెడ్గా చేయండి. భావన కరెక్ట్గా. ఎస్, ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఈవెన్ భగవద్గీతలో కృష్ణుడు కూడా అదే చెప్తాడు, పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త ప్రయచ్చతి తదహం భక్తి ప్రభుత్వం అష్టామి ప్రియతాత్మ. లాస్ట్ ఏం లేకున్నా ఫలాపేక్షరహితంగా ఉదగాన్ని వదులు, నీళ్ళను వదులు, అవి నేను ప్రీతితో స్వీకరిస్తాను. అంటే ఇప్పుడు సూర్యుడు అనేది భూమికి ఆధారం అనేది అనుకుంటున్నాం కదా. సోలార్ సిస్టమ్ కంతా సూర్యుడి ఆధారం, ఒక భూమికే కాదు, గురువుకు, శుక్రుడికి, శనికి, యురేనస్, నెప్ట్యూన్, వీళ్ళకన్నిటికీ సూర్యుడే ఆధారం అయినది. అంటే ఆదిత్య స్తోత్రాన్ని పఠించినప్పుడు మన సూర్యుడి నుంచి శక్తిని పొందుతాం అనడానికి వేరే గ్రహాల్లో ఇవన్నీ ఏమి ఉండవు కదా, కేవలం మనకి మాత్రం ఎందుకు ఆదిత్య స్తోత్రాలు పట్టించాలి, మనం తీసుకోవాలని చెప్పడం అన్నీ కూడా. అంటే ఇక్కడ జీవం ఉంది కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ జీవం లేదనుకో ఫుడ్ తీసుకోలేదు కదా, మనకు జీవం ఉంది కాబట్టి ఫుడ్ తీసుకోవాలి. అసలు జీవమే లేనప్పుడు ఫుడ్ ఎక్కడ నుంచి? అది ఆదిత్య హృదయంలో మరి అట్లాంటిది ఏమన్నా ఉందా? ఉన్నాయి, చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి, చాలా ఆదిత్య. అంటే సూర్యుడు లేకపోతే భూమి మనుగడ సాగుతుందా సాగదా? అసలు భూమి ఏర్పడదు, అంటే సోలార్ సిస్టమే ఏర్పడదు. భూమే కాదు, ఒక శుక్రుడు కానీ, శని కానీ, రవి కానీ, చంద్రుడు కానీ ఎవరు ఉండరు. మెయిన్ సోలార్ సిస్టమ్ అనేది ఇంపార్టెంట్. సోలార్ సిస్టమ్ లేకపోతే భూమి తిరగడం అసలు ఎగ్జిస్టింగ్ ఉండదు. అంటే ఈ బంధాలు ఏదైనా సరే మన జన్మ తీసుకున్నట్టు అప్పుడు ఈ బంధాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మనం కల్పించుకున్నావా గురువుగారు, లేదంటే అవి ఆటోమేటిక్గా ఏర్పడినవా? మనం కల్పించుకున్నవే, జన్మలుగా కల్పించుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నేను ఎక్కడో తారసపడేట గత జన్మలు ఎక్కడో, ఇప్పుడు కలిసి అది ఏమి లేకుండా ఏ బంధం ఏర్పడదు. అది విరోధం కానివ్వండి, ప్రేమ కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, ఎందుకు వస్తుంది? అవి బంధాలు విముక్తి అంటారు కదా, బంధ విముక్తి అంటారు కదా. మరి దాన్ని చేసుకుంటూ వెళ్ళాలి, దాన్ని పెంచుకోకుండా తగ్గించుకుంటూ రావాలి. వచ్చిన వ్యక్తి గత జన్మలో ఎక్కడ కలిసారు అంటే మీకు ఏమైనా ఐడియా వస్తుంది గురుగారు? అంటే ఇప్పుడు ఎందుకు ఈ జన్మ తీసుకున్నారు గురుగారు మీరు? గతంలో కంప్లీట్ కాక, లేకపోతే కంప్లీట్ కాకనే ఈ జన్మ తీసుకున్నా. ఈ జన్మలో కూడా నాకు మోక్షం రాదు. ఓపెన్గా చెప్తున్నా, జనరల్గా ఎవరు చెప్పరు నాకు ఇదే లాస్ట్ జన్మ ఏదో చెప్తారో, నేను అట్లా చెప్పాను, ఉన్న విషయం చెప్తున్నాను. అప్పుడు చేసిన సాధన ఏంటి గురుగారు, ఇప్పుడు ఎందుకు ఈ మాట? అంటే అప్పుడు సాధన ఇంత ఇదిగా చేయలేదు, అంత హోల్ హార్టెడ్గా చేయలేదు. శ్రీ వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం గురించి అని చెప్పండి గురుగారు. దైవం అయితే ఉన్నాడు, దైవ స్వరూపమే. అతన్ని భక్తితో తలచాలి. భక్తితో మీరు మల్లికార్జున తెలిసిన, వెంకటేశ్వర స్వామి తెలిసిన, జోగులాంబని తెలిసిన, కాశీ విశ్వనాథుని తెలిసిన, ఎక్కడికి పోయినా రాజేంద్ర స్వామి తెలిసిన, ఏదైనా కానీ ఫలితం మీకు. అంటే మీరు చేసిన సాధన రహస్యాలని ఎందుకు బహిర్గతం చేయట్లేదు? సాధన చేశాను బహిర్గతం చేయాల్సిన అంత అవసరం కూడా నాకైతే రాలేదు. అంత ఏం మనకు అవసరం ఉంటుంది బహిర్గతం చేసుకుంది? ఇప్పుడు పోనీ మనం చెప్పినామనుకో, ఎవరైనా వింటారా? చాలా సమాధానం పోతే అవి తినొద్దు, ఇవి చేయి అంటాడు. ఇంకా లైఫ్ ఉండేది ఎందుకు? సుఖపడడానికే కదా. ఇంకా ఇవన్నీ అంటారు. అసలు ఇప్పుడు డబ్బు అవసరమే, నేను కాదని చెప్పాను డబ్బును, కానీ ఎంతవరకు లిమిట్ అంతవరకే ఉండాలి, అంతకు ఎక్కువ వేస్ట్. అంటే ఎంత కావాలంటే అంత ధనాన్ని కూడా సృష్టించగలిగే శక్తిని మీరు పొందుతున్నారు కదా గురుగారు. ఒకటి ఇట్లయితే లేదు, ఇట్లా లేకపోవచ్చు, కానీ ఇట్లయితే లేదు. చాలు, నాకు అప్పు లేదు. అంటే నా సేవింగ్స్లో నేను ఇల్లు కట్టించుకున్నాను, అప్పు లేదు.
శక్తి అనేది మొత్తం అంతా నిండే ఉంటుంది అవును. అంటాం కదా. ఇప్పుడు మొత్తం. ఎస్ ఇప్పుడు శూన్యము ఇది అంటాం, శూన్యం కాదు, ఇది కూడా శక్తే ఉంది. దాన్ని మనం ఒక రూపంలోనో ఒక లింగంలోనో ఇంకో విధంగా ఎట్లా కేంద్రీకరించి దాన్ని మన భావన ఎట్లా చేస్తాం? మన భావనే. ఆ. ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ కూడా మట్టిలో నుంచి వచ్చేది. గోల్డ్ ఏం సపరేట్ రాదు, ఆ మట్టిని శుద్ధి చేస్తేనే మట్టిలో నుంచి గోల్డ్ వస్తుంది. ప్రతి ఒక్కటి ఇనుము మీరు ఏ మెటల్ తీసుకున్నా అర్త్లో నుంచే కదా వచ్చేది ఏదైనా కానీ. ఏమంటే మనం దాని బంగారం అంటే ఎక్కువ విలువ ఇస్తాము, ఇది ఇనుము అంటే విలువ తక్కువ అంతే. మీకు ఇప్పుడు ఒకటి చెప్తాను చూడండి, ఇప్పుడు ఈ సోలార్ సిస్టంలో సూర్యునిలో దొరకని వస్తువు ఈ సోలార్ సిస్టంలో ఎక్కడైనా దొరుకుతుంది. ఒక్కటి ఉంటే నాకు ఎగ్జాంపుల్ మీరే చెప్పొచ్చు. ఉండదండి, అన్నీ కూడా ఉన్నవే, ఉన్న వాటిలో రూపం మార్చి మనం ఇవ్వాలి తప్ప ఇంకేం లేదు కదండి. ప్రతిదీ కూడా ఏదో ఒక రూపంలో ముందు ఉన్నది. ఇప్పుడు భారతదేశానికి సరిపడినంత బంగారం భారతదేశ భూమి లోపల ఉన్నదా లేదా గురుగారు? ఉంది, ఎక్సెస్గానే ఉంది. మరి ఎందుకు మనం బయట నుంచి బంగారం తెచ్చుకుంటున్నాం? ఓపికలు లేక అంతే. ఎందుకు చేస్తున్నామంటే దాని క్వశ్చన్ మార్క్, ఇట్ ఈజ్ ఏ క్వశ్చన్ మార్క్. కానీ మనకి సరిపడినంత అయితే మనకు నిల్వలు ఇంకా మోర్ దాన్ సఫిషియెంట్ ఉంది. అసలు ఇక్కడ నుంచి పోయిన బంగారమే కదా అమెరికాకి కానీ ఇంగ్లాండ్కి కానీ పోయినవన్నీ. జస్ట్ 17-18 వరకు మన భారతదేశం ఎంత రిచ్గా ఉండేది. అసలు బంగారు కాయిన్స్ యూజ్ చేస్తున్నారు కదా మన వాళ్ళు. అసలు మీరు హిస్టరీ చదివితే కృష్ణదేవరాయలు 1500 చిల్లర్లో రత్నాలు రాసులో కూర్చొమ్మినారు. ఇప్పటికీ ఆ వీధులు ఉన్నాయి. మరి ఎవరన్నా నమ్ముతారా? అంత 500 ఏళ్ళ కిందట 600 ఏళ్ళ కిందట. ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్. ఇప్పుడు సమాజానికో ఇంకో దానికో సేవ చేయాలి, నా ద్వారా 10 మంది లబ్ధి పొందాలని అనుకుంటుంటారు అనుకోండి ఎవరన్నా. అది మంచి కోరిక గురువు గారు కాదు? మంచిది, కానీ అది ఇతరులకు చెడు కాకూడదు. అలాంటి వాళ్ళకి మీరు ఏదైనా ఒక ఉపదేశం చేసో ఒక సాధన ఇచ్చో వాళ్ళకి ఏదైనా కొంచెం ఒక సిద్ధి కలిగేలాగా కానీ ఇంకో మరో విధంగా కానీ గైడ్ చేసి చేస్తాం. అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నాం మెయిన్. అవును, నేనైతే ఫ్రీ సర్వీస్, నాదంతా ఫ్రీ సర్వీస్, ఓపెన్ సీక్రెట్. ఇక్కడ ఇంకోటి అంటే మీరు ఈ చేతుల ద్వారా ఇచ్చేది తీసుకోరు కదా గురుగారు, అంత విశ్వం ఇస్తుంది మీకు. ఎస్, ఏదైనా అంతే కదా. ఇప్పుడు నాకు కూడా ఇది విశ్వం ఇచ్చింది కానీ నా చేతులతో నేను సృష్టి చేసుకొని పెట్టలేదు కదా. అవునా గురుగారు? చేసుకోండి. ఇప్పుడు ఈ పెన్ను కూడా నాకు ఎవరో ఇస్తేనే కొన్నారు, ఈ ఫోన్ కొన్నామే, ఇది అన్నీ కొన్నా, తప్పేం లేదు. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా జన్మరాహిత్యం మోక్షం ముక్తి అంటారు కదా. అంటే వీళ్ళందరూ ఎక్కడికి పోతారు? జన్మరాహిత్యం అంటే జన్మ లేకుండా ఇంకా జన్మ ఉండదు. అంటే ఎక్కడికి వెళ్తారు తర్వాత? ఎక్కడికి వెళ్ళేది ఏమవుతుంది? డిసప్పియర్, ఇంకా ఉండదు. జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతి మచిరేగానికి వచ్చి ఇంకా అక్కడ ఏం కదలడానికి కూడా ఏమి ఉండదు. అది అంటే మీరు ఇంతకుముందు మనం మాట్లాడితే మధ్యలో ఆగిన కూడా ప్రజ్ఞానం బ్రహ్మ దగ్గర అంటే ఏంటి ప్రజ్ఞ అంటే ఏంటి? ప్రజ్ఞ అంటే తెలివి, దేని గురించి? భగవంతుని గురించి. ప్రజ్ఞానము అంటే చైతన్యము. యాక్చువల్గా అయితే ఫస్ట్ ఏమంటే ఆ చైతన్యం అంటే మళ్ళీ అర్థం కావని ప్రజ్ఞానం బ్రహ్మ అని పెట్టాడు అంతే. తర్వాత తత్వమసి. ఆ ప్రజ్ఞానం అనేది ఏమి అంటే తత్వమసి, అది నువ్వే ఉన్నావు. అది ఏది నువ్వే ఉన్నావు అంటే అహం బ్రహ్మస్మి. అప్పుడు బ్రహ్మ వస్తాడు. అహం, నేను బ్రహ్మనై ఉన్నాను. మళ్ళీ ఈ కనపడేదంతా సర్వం కల్వితం బ్రహ్మ. అంటే ప్రజ్ఞ అనేది మామూలుగా ఏదో రకరకాల వస్తువులు తయారు చేసుకోవడం, వంట చేసుకోవడం, అది కూడా ప్రజ్ఞనే. ఫర్ ఎగ్జాంపుల్ సెల్ ఫోన్ తయారు చేయడం ప్రజ్ఞనే, దాన్ని మనం కాదనిలే. అంత మాత్రం అది బ్రహ్మం కాదు. అంటే బ్రహ్మమే, కానీ బ్రహ్మాన్ని మనం చూడలేం సెల్ ఫోన్లో. చూడాలంటే బ్రహ్మ దాంట్లో కూడా సెల్ ఫోన్లో కూడా ఉన్నాం. భైరవి సాధన అనేది ఇప్పుడు మీరు చేసిందే ఇప్పుడు వేరే వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉందా గురుగారు? దాన్ని ఎవరైనా చేయొచ్చు. ఒక విద్యను నేను నేర్చుకున్నా అంటే ఇతరులకు ఎవరికి రాదు అని చెప్తే అది బోగస్ తప్ప ఇంకోటి కాదు. ఆ విద్య అన్నా లేకుండా ఉండాలా, లేదా నాకన్నా రాకుండా ఉండాలి. అంటే 10 మహావిద్యల్లో ఒకటి గురుగారు అది. కానీ ఇవన్నీ మోక్షానికి సాధనాలే తప్ప మోక్షాన్ని అయితే ఇవ్వలేదు. ముందు దానికోసము ఉంది అని తెలుసుకోవడం కోసం. ఎస్, ఇప్పుడు చూడండి, ఇప్పుడు అది నేను సొంతంగా ఇచ్చినది ఏం లేదు, నా సృష్టి ఏం కాదు, ప్రకృతి సృష్టి. ఒక సద్గురువు దొరకాలి అంటే ఏ విధంగా దొరుకుతాడు గురువు? అన్వేషణను బట్టి ఉంటుంది.
ఫర్ ఎగ్జాంపుల్ అంతమంది రామకృష్ణ పరమహంసకు అంతమంది ఉన్న ఒక్క వివేకానందుడే దొరికింది శిష్యుడు. ఇప్పుడు శంకరాచార్యులకు కొన్ని లక్షల మంది శిష్యులైనా నలుగురే దొరుకుతున్నారు. ఇప్పుడు వ్యాసునికి కూడా ఎంతమంది ఉన్నా నలుగురే దొరుకుతున్నారు. అలా మీ పరంపరని ఇప్పుడు ఎలా తీసుకెళ్తున్నారు గురుగారు? నేను కృష్ణని ఎంచుకున్నా, తర్వాత సుబ్రహ్మణ్య కుమార్ శర్మ నేను ఎంచుకున్నా. వారు మీరు ఇచ్చిన దాన్ని బట్టి సాధన చేసి వెదగాల గురుగారు, లేదంటే మీరే మీ యొక్క శక్తిని వాళ్ళకి దారపోస్తారు? ఇలా వాళ్ళు సాధన చేసుకొని మంత్రాలు ఇచ్చిన బట్ వాళ్ళు సాధన చేసుకొని ఆ దాంట్లో ఏమన్నా కొంచెం అటు ఇటు ఉందంటే నేను ఐ విల్ గైడ్ దేమ్. అది అంటే సత్యసాయితో మీకు చాలా అనుబంధం ఉందని చెప్పారు కదా, వారి దగ్గరికి ఒక్కొక్క క్యాడర్లో వచ్చిన వాళ్ళకి ఒక్కొక్క రకమైన మేనిఫెస్ట్ చేసి ఇచ్చేవాళ్ళు అని చెప్పారు. పెద్ద విఐపీలు వస్తే మంచి మంచివి ఇచ్చేవారు, మామూలు వాళ్ళకి చిన్న. ఎందుకు గురువుల దగ్గర కూడా తారతమ్యం ఉంటుంది? అంటే అక్కడ నేను ఓపెన్గా అడిగాను 2-3 సార్లు. 2 సార్లు నవ్వేసి ఊకున్నాడు, తర్వాత చెప్పాడు నా ట్రస్ట్కి వాళ్ళు ఉపయోగపడతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సెక్రటరీ వచ్చాడు, నేను అతనికి చైన్ తీసి ఇస్తాను, అది గోల్డ్ ఇస్తాను. ఎందుకంటే మామూలుగా, ఎందుకంటే అతని నుంచి నా ట్రస్ట్కి బాగుపడుతుంది, నాకేం రాదు, నా ట్రస్ట్ ఇంప్రూవ్ అవుతుంది కదా. అంటే ఇన్ని ఇవ్వగలిగిన వాళ్ళ ట్రస్ట్లకి ఎంత కావాలంటే అంత డబ్బు వాళ్ళు సృష్టించలేరు గురుగారు? కొద్ది వరకు సృష్టించగలరు కానీ ప్రతిదానికి హద్దులు అంటుంటాయి. మీకు లిమిట్ ఎంత ఉంది గురు? 100 కోట్ల వరకు ఉందా? లేదు, 1 కోటి 2 కోట్ల పెట్టుకోవడానికి ఉంటుంది. దాని నుంచి కూడా నాకు పెద్ద ఏం అవసరం లేదు. అంటే ఇదంతా యక్షిణీ విద్యలో భాగమా గురుగారు? లేదు, అంటే పూజ పునస్కారాల్లో వస్తుంది, యక్షిణీ విద్యలో కూడా వస్తుంది. కానీ యక్షిణీ విద్య ద్వారా తీసుకుంటే మనిషికి ఈగోయిజం వస్తుంది. ఈగోయిజం వచ్చి ఇప్పుడు మీరు చెప్పినట్లు అంత వాళ్ళెంత వీళ్ళెంత అనేది ఈ విధంగానే ఈగోయిజంతో మనిషి దెబ్బతింటాడు. గురుగారు, అంటే మీ సాధనా క్రమాన్ని కానీ లేదంటే మీరు చేసే వీటికి సంబంధించిన కానీ మీ జ్ఞానాన్ని అంతా కూడా ఏదైనా గ్రంథం రూపంలో తీసుకొచ్చారా గురుగారు? చాలా మంది చెప్పాను నేను. ఇంతకుముందు స్పీచెస్ ఇచ్చేవాడిని. చెన్నైలో త్యాగరాయ నగర్లో 1 month స్పీచ్ ఇచ్చాను. శంకరాచార్యుల అద్వైతం మీద. అక్కడ ఇచ్చిన తర్వాత నాకు ఏం సన్మానం చేస్తామన్నా కొంచెం నాకు కూడా పిచ్చి ఉండేది. సరే బాగానే ఉంటుంది కదా, ఏమి కూర్చొని పోసాను. నేను కూర్చొని సన్మానం చేస్తుంటే ఒక పాప నింది, స్వామి ఏమొద్దంటాడు ఇప్పుడు ఏమి ఇట్లా ఊరేగుతున్నాడు అని. అది నా చిన్నపడింది. వెంటనే 8 పెట్టి దండ తీసుకుపోయి ఆ పాపకి వేసిన. అదే లాస్ట్ సన్మానం. వాళ్ళ పాపని తిట్టలేకపోయినా వద్దాం, ఆ పాప కరెక్ట్ చెప్పింది ఆ పాపని. చాలా సంతోషం గురుగారు, చాలా మంచి విషయాలు తెలియజేశారు. చాలా చాలా సంతోషం గురుగారు. ఇంతవరకు గురువుగారు ఎన్నో రహస్యమైనటువంటి విషయాలు, ఇవన్నీ కూడా మనం డీకోడ్ చేసుకోవాల్సినటువంటి చాలా అవసరం ఉన్నది. వారు చెప్పకనే ఎన్నో రహస్యాలు చెప్పారు. సాధన పరంగా ముందు మనం ఏ విధంగా ఉండాలి, ఎందుకంటే భగవద్గీతలో మనకి శ్రీకృష్ణుడు చెప్పింది ఇదే, ఇది చాలా రహస్యమైన విద్య, చాలా గుప్తంగా ఉండవలసిన విద్య అని ఏదైతే చెప్పారో భగవద్గీతని వారు తూచా తప్పకుండా పాటిస్తారు కాబట్టి అవన్నీ కూడా గుప్తంగానే ఉంచడం జరిగింది. నిజంగానే ఈ సాధన పట్ల మనం అంకిత భావంతో ఉందాము, త్రికరణ శుద్ధిగా ఈ సాధనలో ముందుకు వెళ్దాము అని ఎవరైతే అనుకుంటారో అలాంటి వాళ్ళు గురువు గారిని సంప్రదించండి. లేదు మనకు భౌతికంగా బయట ఎన్నో రకాల సమస్యలు ఉన్నాయి, ఆర్థిక సమస్యలు ఉన్నాయి, రిలేషన్షిప్లో సమస్యలు ఉన్నాయి, ఇలా రకరకాలు ఉంటాయి కదా, అవన్నీ కూడా ఏదైనా అనుకుంటే కనుక వాటికి కూడా సంప్రదించవచ్చు. అందుకని మీరందరూ కూడా ఈ ఇంటర్వ్యూని 1-2 సార్లు వినండి, వారు చెప్పినటువంటివి. ఎందుకంటే ఒక సాధకులు ఏ విధంగా ఉంటారు, పరిపూర్ణటువంటి జ్ఞానాన్ని పొందిన వాళ్ళు ఏ విధంగా ఉంటారు అనేదానికి ప్రత్యక్ష ఉదాహరణే మన గురువుగారు. మనకు అన్నీ తెలిసిపోయినాయి, షట్చక్రాలు మనకు పూర్తిగా యాక్టివేట్ అయిపోయినాయి, ఎక్కడో ఏదో స్థితిలో ఉన్నాము అనే భావనలో ఎంతోమంది ఉండగా ఇక్కడ గాల్లో నుంచి అన్నీ తీయగల శక్తులు ఉండి కూడా లేదు నాకు ఇంకా పూర్తి కాలేదు, ఈ జన్మ నాది ఆఖరి జన్మ కాదు అని చెప్పగలగడం అంటే మామూలు విషయం కాదు. అలాంటి వారిని ఈరోజు మనం కలుసుకోగలిగాము, వారితో మాట్లాడగలిగాము, వారిని దర్శించగలిగాము. కాబట్టి వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తుండండి శ్రీ సన్నిధి టీవీ. నమస్కారం.